అన్ని అంశాల మీద ఓకే రాకముందే స్పందించేటువంటి తులసి చంద్ గారు, అట్లనే తెలంగాణ శ్యామ్ బ్రదర్, అట్లనే మహువా మీడియా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వనజ మేడం. సో వీళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ తులసి చంద్ గారి మీరు ఛానల్ వైజ్ చూడండి, జీడిమెట్ల సంఘటన మీద స్పందించింది. తెలంగాణ శ్యామ్ బ్రదర్ చూడండి, పోయిండు అక్కడ పోయి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేసిండు. మరి అదే ఇక్కడ ఈ స్వేచ్ఛ మన జర్నలిస్టు ప్లస్ యాంకరు, తర్వాత కవయిత్రి, సోషల్ యాక్టివిస్టు, ఇన్ని రోల్స్ సమర్థవంతంగా నిర్వహించి చాలా అందంగా ఉన్నటువంటి ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఏదో పోస్టులు పెడుతున్నారు, సానుభూతి పోస్టులు తప్ప. ఓకే, మిగతా వాళ్ళలాగా ఎందుకు వీడియోలు చేసి ఆ పూర్తి వివరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకు వాట్ ఎవర్ యు నో యూ హ్యావ్ టు టెల్. ఇప్పుడు మీకు అన్ని జీడిమెట్ల గురించి అన్ని తెలుసా వీళ్ళకి? ద ఫైనల్ రిపోర్ట్ రావాల్సింది పోలీసుల ద్వారా. ఆ పోలీసులు చెప్పింది కూడా కరెక్ట్ కాకపోతే కోర్టు ద్వారా కూడా రాకపోతే మళ్ళీ ఇంకా పై కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోవడం కోర్టు తీర్పులని. సో దట్ ఈస్ ద అఫీషియల్ థింగ్. అంటిల్ దట్ మనకు తెలిసిందైతే మనము ప్రజల ముందు ఉంచాలి కదా. దట్ విల్ హెల్ప్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ ఇన్వెస్టిగేషన్ కూడా మనము సహకరించిన వాళ్ళం అవుతాం. మనం ఒక లీడ్ లేదా టిప్ లేదా ఒక డిఫరెంట్ అందులో ఏమై ఉండవచ్చు అనేది ఒక డిఫరెంట్ కోణంని మనం ప్రజల ముందు ఉంచిన వాళ్ళం అవుతాం. వాస్తవాలని తెలిపే ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే మీరు జీడిమెట్ల కేసులు ఎందుకు స్పందించారు? మరి ఈ కేసులు ఎందుకు స్పందిస్తలేరు? సానుభూతి పోస్టులు నాకు తెలుసు అని తప్ప అందులో ఏమైంది అనేది, అది ఏదన్నా కానీ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు టెల్ కదా. చెప్తే అక్కడ పూర్ణచందర్ పేరు చెప్పాలి, పూర్ణచందర్ ఎవరో చెప్పాలి, అతని నేపథ్యం చెప్పాలి, అతనికి ఎవరితో కాంటాక్ట్లు ఉన్నాయో చెప్పాలి, వాళ్ళు మహువా మహా న్యూస్ మీద ఎందుకు దాడి చేసినారో చెప్పాలి. ఇవన్నీ చెప్పడానికి వీళ్ళ అంతరాత్మ ఒప్పుకుంటలేదే. అంటే నీకు బీఆర్ఎస్కి ఏం సంబంధం ఉంది? కాంగ్రెస్ ఏ అభివృద్ధి పని చేస్తామన్నా అడ్డుపడే ఇదే తులసి చంద్ గారు. ఇథనాల్ ప్లాంట్ పెడతామంటే ఈమెకే బాధ అవుతుంది, రాడార్ కేంద్రం పెడతామంటే ఈమెకే బాధ అవుతుంది, హెచ్సియుల అభివృద్ధి చేద్దాం, ఐటీ పార్క్ లెక్క, ఫ్యూచర్ సిటీ లెక్క చేద్దామంటే ఈమెకే బాధ అవుతుంది. మరి ఆడ బంకచర్ల కింద 17,000 ఎకరాలు తీసేస్తే ఏం బాధ కాదు ఈమెకి. ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 100,000 ఎకరాలు తీసేస్తే ఏం బాధ కాదు. ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం కొట్టేసి గిరిజనులు చంపుతుంటే ఏం బాధ కాదు. వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? అంటే మీరు పేరుకి జర్నలిస్ట్ అని పేరు చెప్పుకొని జర్నలిజం పేరు మీద వ్యభిచారిని ఆమె నిస్సిగ్గుగా నాకు కాళ్ళు లేవు, చేయిలు లేవు, నేను కష్టపడే తత్వం లేదు కాబట్టి నా ఒళ్ళే అమ్ముకుంటా అనే దరిద్రం ముండలు ఉన్నంత కాలం మొగోడు ఏమో అమ్ముకుంటారా? రక్తం అమ్ముకోవాలన్నా, కిడ్నీలు అమ్ముకోవాలన్నా? మా అమ్మ నాయన లేకపోతే మా తాతలు ముత్తాతలు ఒళ్ళు అమ్ముకొని పిల్లలు వేయించారా? దొంగ ముండలారా? కాళ్ళు లేవా నీకు? మెదడుతోటి అయితే బ్రెయిన్ తోటి చేసే పని చేయి. బ్రెయిన్ తోటి చేసే పని నీకు శాతగా డాక్టర్గా, ఇంజనీర్గా, ఇంకోటిగా చదువుకొని అని చేయి. నీకు అది శాత కాకపోతే బ్రెయిన్ తోటి నాకు చేసే శక్తి లేదు, నాకు అంత మెమరీ లేదు, లేకపోతే నాకు అంత అనలిటికల్ స్కిల్స్ లేవు, నాకు చదువుకునే ఓపిక లేదు అంటే కాలు చేతులతోటి చేయి. ఒడ్డర పని చేసి మనం బతుకుతున్నారు. తెలంగాణ వంటలు అని చెప్పి ఆమె అమ్మ వంటలు లక్ష్మి గారు లచ్చవ్వ, సో ఆమె వంటలు చేసుకుంటుంది. వాళ్ళు అమ్ముకుంటలేరు కదా, మంచి ప్రాణులు ఉన్నాయి కదా చేసుకోవడానికి. నీకు కావురం ఎక్కి నీకు సుఖం కావాలి, ఎక్కువ కష్టపడకుండా పైసలు కావాలి కాబట్టి పిచ్చి కథలు పడుతున్నావు. కానీ అది నిస్సిగ్గుగా పబ్లిక్ లో వచ్చి చెప్తుంది కదా, నాకు ఇంతనే వచ్చి ఇంతకు మించి రాదని చెప్పుకొని అది వాళ్ళు అమ్ముకుంటుంది. దానికి పిల్లల్ని బ్లేమ్ చేస్తుంది, దానికి వేరే పని శాతగాక. కానీ మీరు అంతకంటే అధ్వానం తయారయ్యారు కదరా. మీకు వచ్చే చిల్లర కోసము, మీకు వచ్చే స్వార్థ ప్రయోజనాల కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే ఏ ఆశయాల కోసం జార్జి రెడ్డి చచ్చిపోయిండో ఆ ఆశయాలను తూట్లు పడుతున్నారు కదా ప్రగతిశీల భావాలని చెప్పుకున్నటువంటి కొంతమంది. ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఈ క్రమంలో ఇక్కడ మొత్తం ఆడ జరిగిన వాస్తవాలకి కామన్ సెన్స్, అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మనకి ఒక సమాజంలో ఎట్లాంటి విషయాలు జరుగుతున్నాయి అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది కదా. ఇక్కడ ఎన్ని ఫాల్స్, స్వేచ్ఛ గారి విషయంలో ఎన్ని ఫాల్స్ నరేటివ్స్ క్రియేట్ చేస్తున్నారో. ఆడు బిగ్ టీ వాడు అట్లే ఉన్నాడు, ఆర్ టీ వాడు అట్లే ఉన్నాడు. ఇవాళ ఆడు ఏదో పూర్ణచంద్ర యొక్క పవిత్రుడు అన్నట్టుగా ప్రూవ్ చేయడానికి వాడు ఒక లెటర్ రాస్తాడు, వాడు ఇమ్మీడియట్ గా దొరకకుండా పారిపోయి మళ్ళీ వాడే వచ్చి లొంగిపోతాడు.
ఎంత అంటే ఈ యొక్క డ్రామా నడుస్తలేదా? ఆ తర్వాత ఇప్పుడు యొక్క ఏది పాపం ఆ యొక్క 13-14 ఏళ్ళ పాప, ఆ స్వేచ్ఛ కూతురు, ఆ అమ్మాయికి ఏం తెలుసు లోకం అంటే అంటే అర్థమైంది, ఆమె ఒక మైండ్ ప్యూర్ ఉన్నది, ఆమె ఎక్కించి చెప్పాల్సిన అవసరం ఆ చిన్న పిల్లకి లేదు. అర్థమైందా? సో ఇప్పుడు పూర్ణచందర్ భార్య స్వప్న చెప్పింది అమ్ముదామా, లేకపోతే ఆ 14 ఏళ్ళ పాప ఆరణ్య చెప్పింది అమ్ముదామా? ఎవరు చెప్పే దానిలో ఎక్కువ మెజారిటీ, ఎవరు చెప్పే దానిలో నిజం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది? దయచేసి ఆలోచించండి. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఏది ఇక్కడ పూర్ణచంద్రను ఒక పవిత్రుడు అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఇక భార్యను కూడా వాడుతున్నారు. ఇప్పుడు భార్య వచ్చి అతని గురించి అంత పాజిటివ్గా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఏం అవసరం? వాడు దుర్మార్గుడో లేకపోతే వాడు ఆమెతో వెళ్ళిపోయిండో అన్నప్పుడు వాడిని వదిలేయచ్చు కదా. వై అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ అమెరికాలో ఒక రాయదాస్ అనేటోడు చేసిండు. సేమ్ సిమిలర్ డిట్టో. అట్లా చాలా మంది చేస్తున్నారు. బయటకి ఎన్ని వస్తున్నాయి ఎన్ని రావు నాకు తెలియదు, కానీ డిట్టో. ఆ రాయదాస్ అనే లుచ్చనా కొడుకు బాస్టన్ దగ్గర పైన మెయిన్ అనే రాష్ట్రంలో అక్కడ బాస్టన్ పైన ఒక ఎన్ని కిలోమీటర్లు 100 మైల్లో ఎన్నో అక్కడ వాడు ఉంటాడు. వాడి భార్య, వాడికి 2 కొడుకులు. ఓకే, వాడి కొడుకులు 24-25 కాలేజ్ కూడా అయిపోయింది, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. 23-24 అరౌండ్ ఆ ఏజ్ ఉంటారు. ఓకే, ఒక అందమైన అమ్మాయి, మన పేరు చెప్పినా చెప్పకుండా ఉరికేది ఏం లేదు, కానీ ఆమె ఒక అందంగా ఉన్న అమ్మాయి. ఏది ఒక అమ్మాయి కాదు, ఒక 39-40, ఇప్పుడు 44 ఉండొచ్చు. సో అమ్మాయి కాదు, ఒక ఆంటీ. సో ఆమె ఏది ఇండియాలో పెళ్లి చేసుకున్నది, అది వర్కౌట్ కాలేదు. మొగడు ఫస్ట్ హస్బెండ్ ద్వారా ఇద్దరు ఆడపిల్లలు. ఓకే, ఆడపిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర చదువుకొని అక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ అందమైన అమ్మాయిగా అనిపించింది అమెరికాలో. ఏం చేసిండాడు? వాడికి ఎంతో మందికి బడాబాబులకి, ధనవంతులకి, లేకపోతే రాజకీయ నాయకులకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి ఈ యొక్క స్త్రీలని తారుస్తున్నాడు, పండబెడుతున్నాడు. ఓకే, పింపు పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? రాజకీయ పలుకుబడి కావచ్చు, వాడి దగ్గర ఈ ముసలాళ్ళు ఎట్లున్నదంటే ఇక్కడ అమెరికాలో ఒక ఏమంటారు, ఒక ఈ వ్యభిచార రాకెట్ లాంటిది నడుస్తున్నది. ఏంది అంటే ఈ బడాబాబులకి వాళ్ళ పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళు ఫుల్ సెటిల్ అయిపోయినరు. వాళ్ళకి పెళ్ళి ఆల్మోస్ట్, వీడేమో ఇంకా 70 ఏళ్ళు వచ్చినా వీడికి ఇంకా గుర్రం రెడీ ఫర్ అది. సో కానీ వాళ్ళ పిల్లలేమో 50-60 ఏళ్ళకే అడ్డం దొడ్డం అయిపోయి వీనికి కావాల్సిన వీనికున్న వియర్డ్ కోరికలకి వాళ్ళకి తీర్చే అసలు చేస్తుర్రా అనేది డౌటే. అది డౌటే. అది కాకుండా వీనికున్న 70 ఏళ్ళకి వీనికున్న వియర్డ్ కోరికలకి వాళ్ళు చేసే శక్తి వాళ్ళకి లేదు, వాళ్ళ భార్యలకి. ప్లస్ వాళ్ళు అడ్డం దొడ్డం అయిపోయారు. ఓకే, స్త్రీలు అంత మెయింటైన్ చేసిన అంత ఈజీ కాదు. ఏజ్ మగవాళ్ళకే కాదు, స్త్రీలకి ఇంకా కష్టం. ఓకే, సో ఆ క్రమంలో వాని పెళ్ళాం ద్వారా వాడు అనుకున్నట్టు ఏం తీరుతలేవు, పైసలు ఫుల్ ఉన్నాయి. ఏం చేయమంటావు అని ఎవరితో వస్తే దాన్ని వాడు డైరెక్ట్ అడిగి ఆ అమ్మాయిని ఒప్పించి అంత ఓపిక, అంత టాలెంట్, ఆమెను కన్విన్స్ చేసే శక్తి ఈ ముసలోళ్ళకి లేదు. ముసలోడు చెప్తే రాడు. ఎందుకంటే ఈ గడ్డం ఈయన మొత్తం జుట్టు వీకి అన్ని వీకి ఇట్లుంటాడు. కానీ వీని దగ్గర ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఈ రాయదాసులు అంటారు, పట్టుకుంటారు. ఈడేం చెప్తాడు? ఈ కథం, నీకు పైసలు ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఆమెను, లేకపోతే నేనే పెళ్లి చేసుకుంటా, ఏదో పిట్టకథలు చెప్పి అట్లా ఇట్లా ఒక్కసారి ఏమవుతుంది అంటాడు. ఒక్కసారి వెనక ఫోటోలు వీడియోలు తీస్తారు, తీసేసి మళ్ళీ ఇంకొంత దగ్గర పోకపోతే బయట పెడతా. దిస్ ఇస్ ద ట్రాప్. ఓకే, సో ఆ క్రమంలో ఏది వాడు ఎంతో మందికి చేసిండు, కానీ అది జస్ట్ ట్రాన్సాక్షన్, జస్ట్ పంపించడము, వీడికి రావాల్సిన బెనిఫిట్స్ పైసలో ఏదో ఒకటి. సో ఆ అమ్మాయికి కూడా పైసలు కావాలి, ప్లస్ డిఫరెంట్ ఊర్లు తిరగాలి కాబట్టి సో ఆ అమ్మాయిలు కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. అట్లా అదొక సోకు, పైసలు వస్తున్నాయి, సుఖం వస్తున్నది, అట్లనే మంచిగా ఫ్లైట్లలో తిరగవచ్చు. సో కాబట్టి అన్ని లాభమే కదా. సో అట్లా మొగుళ్ళు కూడా దగ్గరుండి పంపించేటోళ్ళు, మొగుళ్ళు కూడా కాపలా ఉండేటోళ్ళు. ఇక్కడ పిల్లల్ని వండబెట్టి ఇక పైసలు సంపాదించి అడ్డదారులు రాత్రిపూట ఆ ట్యాక్స్ ఫ్రీ మనీ సంపాదించి ఇండియాకు పంపించుకొని ఇండియాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇక షాపింగ్ కాంప్లెక్స్లు కొనుక్కుంటున్న గాడి కొడుకులు కూడా ఉన్నారు. మళ్ళీ వీడు ఐటీ జాబ్ చేస్తాడు, ఆమె ఐటీ జాబ్ చేస్తుంది. ఇట్లా రకరకాలు ఉన్నారు. ఓకే, సమాజంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, లేకపోతే నార్త్ ఇండియాకి చెందిన వాళ్ళు ఇంకా వరస్ట్. వాళ్ళు ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. ఓకే, సో అదొకటి నడుస్తున్నది. ఆ క్రమంలో ఈ రాయదాస్ అంటోడు ఏం చేసిండు? ఈ అమ్మాయి
ఇక ఇది సింగిల్ గా చర్చ్ ద్వారా అమెరికాకి వచ్చింది. చర్చ్ ఇక హార్డ్ కోర్ చర్చ్ ఫాలోవర్ కాబట్టి ఫాలోవర్ అయినప్పటికీ అది బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పటికీ ఈ అమ్మాయి కూడా బయట ఏదో నచ్చినంతో ఏదో చేస్తుండవచ్చు నేను అనుకుంటున్నా, మనకు తెలియదు కానీ కరెక్ట్ మనకి చెప్పలేదు కానీ. సో ఏది ఏమైనా ఆమె లైఫ్ ఒక ఏజ్ అవుతుంది, 39 అవుతుంది. నాకు ఏమంటారు అప్పటికే డయాబెటీస్ వచ్చింది ఆ అమ్మాయికి. సో ఇక నేను ఒక లైఫ్ లో సెట్ కావాలి, ఎల్లకాలం ఇట్లా సింగిల్ గా ఉండలేనని చెప్పి ఆ అమ్మాయి షీ వాజ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ ఏ మ్యాచ్, అంటే ఎవరినైనా మంచివాడు దొరికితే సెటిల్ అయిదాం లైఫ్ లో అని ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో వీడు ఆ అమ్మాయి అంటే ఆ స్టేజ్ దాటిపోయింది, ఎవరితోటి వాడితే వాళ్ళతో పండుకునే స్టేజ్ దాటిపోయింది, ఒక లైఫ్ లో సెట్ కావాలని ఆలోచిస్తున్న టైంలో వీడు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిండు. వీడు నేను సొంతగా అయితే చెప్తలేను, ఆ అమ్మాయి నాకు ఏం చెప్పిందో అదే చెప్తున్నా. ఓకే, సో ఆ క్రమంలో వీడేం చేసిండు, ఇది నేను నా భార్యతోటి విడాకులు ఇస్తున్నా, నాకు డివోర్స్ ప్రాసెస్ మధ్యలో ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే నమ్మింది. మళ్ళీ సేమ్ దళిత సామాజిక వర్గం. సో నమ్మి సరే అని చెప్పి వీడిని అలో చేసింది. వీనితోటి ఫ్రెండ్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏం పేరు పెడతారు. సో వాడి వైఫ్ కిడ్స్ ఏమో బాస్టన్లో ఉంటారు, వీడి యొక్క వర్క్ ఏమో టెక్సాస్ లా. ఓకే, ఈ అమ్మాయి ఉండేదేమో మేరీల్యాండ్ లా. ఓకే, సో వీడేమంటాడు, వీడు భార్య దగ్గరికి పోతున్నాడా, వీడు వర్క్ దగ్గరికి పోతున్నాడా, ఆమెకి ఎట్లా తెలుస్తుంది, వీడు చెప్పేదే ఫేక్ అయ్యి మొత్తం. సో ఆ విధంగా వీడు ఏది విడాకులు ఇస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వీడికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు పోయి ఎంజాయ్ చేస్తాడు. ఆ అమ్మాయి నిజమేమో డివోర్స్ ప్రాసెస్ ఉందేమో, అయిపోతుందేమో, పెళ్లి చేసుకుందామో అట్లా అనుకున్నది. ఈవెన్ మోజు తీరిపోయినాక బ్లాక్ చేసిండు అమ్మాయిని. బ్లాక్ చేస్తే ఒరే రాయిగా అని పొట్టు తిట్టింది, ఏడ్చింది. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిండాడు. పెడితే దానికి సంబంధించి వీడియోలు పెడితే రాయదాస్ గారికి ద్వారా ఎవరెవరైతే విక్టిమ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నాకు వచ్చి వాళ్ళ స్టోరీలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అవన్నీ తీసి నేను మళ్ళీ పబ్లిక్ లో పెట్టడం. ఓకే, సో ఈ విధంగా నడిచింది. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, వీడు వాడి భార్యతోటి ఎలాంటి డైవోర్స్ అప్లై చేయలేదు. ఓకే, వాడికి డైవోర్స్ చేసే ఉద్దేశం కూడా లేదు భార్యతోటి. వాడి భార్య అట్లనే ఉన్నది, వాడి పిల్లలు అట్లే ఉన్నారు, అన్ని అట్లే ఉన్నాయి. ఓకే, అర్థమైందా? సో కాబట్టి వాడికి డివోర్స్ ఇచ్చేసే ఉద్దేశమే లేదు, గమనించండి. కానీ అయినా ఈ అమ్మాయికి ఎందుకు అట్లా చెప్పిండు, కేవలం అందంగా ఉంది, తెల్లగా ఉంది. ఓకే, సో చూడ్డానికి అందంగా ఉంది, అనుభవించింది కాకుండా మళ్ళీ ఇంకో దరిద్రం ఏంది, వీడియోలు తీసే కాన్సెప్ట్. వీడియోలు తీస్తాడు, అది పెళ్ళాంతో చేసినా తీస్తాడు, గర్ల్ ఫ్రెండ్ తోటి చేసినా తీస్తాడు. వీడికి ఎవరి దగ్గరికి పంపిస్తే ఆ అమ్మాయిల ఫోటోలు తీస్తాడు. ఈ బాడుకో అంటే వీడు అనుభవించింది కాకుండా తర్వాత వీడికి మూడు వచ్చినప్పుడు వీడు చూసుకుంటాడు, వీనికి వాళ్ళందరికీ పంపిస్తాడు అన్నట్టు. ఇగో ఈ ముందు ఎవరు కావాలన్నట్టు అట్లా. సో అట్లా చేసిండు అన్నట్టు. ఇంకా కొన్ని చెప్తే ఇబ్బంది అవుతుంది కానీ. సో ఆ విధంగా వీడు చేస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇక ఏం చేయాలి అర్థం కాక ఏడ్చి బ్లాక్ చేసి ఇక వీని మీద కోపం పెంచుకొని తర్వాత ఇక అది ఇక అయిపోయింది. ఆ తర్వాత ఇక బాధపడ్డది. తర్వాత వేరే ఆయన చూసి ఆ చర్చ్ ద్వారానే వేరే ఆయన పెళ్లి చేసుకుంది, సెట్ అయిపోయింది. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, ఇక్కడ రాయదాస్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, ఇక్కడ వీడికి పెళ్ళాన్ని విడగొట్టుకోవాలన్న ఉద్దేశం లేదు, అది ఏమి లేదు, కేవలం అనుభవించడానికి అమ్మాయికి అబద్ధం చెప్పాడు. ఈ అమ్మాయి నిజమని నమ్మింది. వాడు పెద్ద మోసగాడు, ఆ మోసగాడి యొక్క నిజ స్వరూపం ఏందో ఈ అమ్మాయిని తెలుసుకోలేకపోయింది, నిజమని నమ్మింది, అక్కడ దెబ్బ పడ్డది. ఓకే, అంటే ఇట్లాంటి దుర్మార్గం సేమ్ పూర్ణచందర్కి ఏం తేడా ఉంది, నో డిఫరెన్స్. నా అంచనా ప్రకారం పూర్ణచందర్కి అతని భార్యతోటి విడాకులు తీసుకోవాలని ఎట్టి కోశాన లేదు. ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్ని సెట్ ఉంది. అయినా ఈమెకి స్వేచ్ఛకి అబద్ధం చెప్పిండాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. అప్పుడు స్వేచ్ఛ నమ్మింది. ఆమె చూడండి, ఆమె స్వేచ్ఛ అని లేదు, స్వేచ్ఛ పూర్ణచందర్ అని ఉంది. మీరు ఆమె యొక్క పోస్టులు అని చూడండి. ఎందుకు రాసుకుంటుంది, పూర్ణచందర్ తోక ఎందుకు పెట్టుకుంటుంది ఆమె అంటే, ఇతని తోటి లైఫ్ లో సెట్ కావాలనుకుంది. ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది, అది వర్కౌట్ కాలే. సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, అది కొంత వర్కౌట్ అయినాడు అనిపించింది. ఆ సెకండ్ మ్యారేజ్ ద్వారానే ఈ పాప పుట్టింది ఆరణ్య. తర్వాత అది వర్కౌట్ కాలేదు. ఆమె ఇండిపెండెంట్ గా ఒక లెఫ్ట్ భావజాలము, ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఇవి ఆలోచించింది. నేను 1% తప్పు పడతలేను. విడిపోవడం తప్పు కాదురా అయ్యా, విడిపోవడం 1% తప్పు కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు కాదు.
కాకపోతే దాన్ని హింస దాకా తీసుకోవడం తప్పు. దాన్ని నచ్చకపోతే ఫ్రెండ్లీ వేలో విడిపోవడం తప్పు కాదు. దయచేసి ఉన్నదానికంటే ఉన్నతంగా ఒంటరిగా ఉండడం కంటే కలిసి ఉంటే ఇంకా సంతోషంగా బతుకుదామని పెళ్లి చేసుకుంటారు తప్ప యుద్ధాలు చేసుకొని పొడుచుకొని చంపుకొని యుద్ధ వాతావరణంలో పిల్లల్ని వేస్తే వాళ్ళు రేపు రౌడీలు అవుతారు. నేను సింగిల్ పేరెంట్స్ ఉన్న బిడ్డలు చూసిన. ఆడపిల్ల అయితేనేమో వ్యభిచారం చేస్తున్నది, మగపిల్లగాడైతేనేమో రౌడీగా తిరుగుతున్నాడు, లేదంటే డ్రగ్స్ అలవాటు అవుతున్నది. ఆడ మగ ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరు ఉండాలి వాళ్ళకి మద్దతుగా. ఫిమేల్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీ డిఫరెంట్, మాస్కులైన్ ఎనర్జీ డిఫరెంట్. పిచ్చి ముండలకు తెలియదు. మొగోడు లేకుండా పిల్లలు ఎట్లా పుడతారు? సృష్టికి విరుద్ధము. మరి మొగోడు లేకుండా పిల్లలు ఎట్లా వేస్తావు? నేను ఇండియాలో కూడా చూసిన. ఆ ఆడామే మొగన్కి బిడ్డ పుట్టినాక ఎండి చేసింది, చిన్నప్పటి నుంచి పెంచుతున్నది. కానీ ఎట్లా పెరిగింది పాప? ఆమె తల్లి వ్యభిచారం చేస్తుంది, బిడ్డ వ్యభిచారం చేస్తుంది. మళ్ళీ బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు, అమలాపురం చెందిన సద్బ్రాహ్మణులు. అంటే ఎందుకైతుంది? అక్కడ ఉండాలిరా అయ్యా. తల్లి ఎన్ని నీతులు చెప్పినా నువ్వు చదువుకో బిడ్డ అంటే, తల్లి వ్యభిచారం చేసుకుంటా, బిడ్డను చదువుకోమంటే ఎందుకు చదువుకుంటుంది? యూ షో లివ్ బై ఎగ్జాంపుల్. నిన్ను చూసి నేర్చుకుంటుంది నీ బిడ్డ, నువ్వు చెప్పే మాటలు బట్టి నేర్చుకోదు. కామన్ సెన్స్. అర్థమైందా మిత్రులారా? సో ఆ క్రమంలో డెఫినెట్లీ ఈ కేసులో ఇక స్వేచ్ఛ తప్పుందా అంటే, స్వేచ్ఛది ఈ పూర్ణచందర్ని గుడ్డిగా నమ్మడం తప్పుంది. వాడు చెప్పింది గుడ్డిగా నమ్మడం తప్పుంది. వాడి నిజంగా భార్య ద్వారా విడాకులు తీసుకున్నాడా? వాడి విడాకుల పత్రం చూపెట్టి విడాకులు అయినాక అది ముందుకు పోవాల్సి ఉండే. వాడు విడాకులు తీసుకునే ఉద్దేశమే లేనప్పుడు వాడు కేవలం ముచ్చడి చెప్పేసి మోసం చేసి అనుభవిస్తున్నాడు. రేపు ఇవాళ ఈ అమ్మాయికి చెప్తాడు, ఈ అమ్మాయితో మోసం తిరిగితే ఇంకో అమ్మాయికి చెప్తాడు. వాడి వెనకాల పూర్ణచంద్ర వెనకాలండి వాడే అనుభవించడం కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర వండబెట్టడానికి, కేటీఆర్ లాంటి వాళ్ళ దగ్గర వండబెట్టడానికి తీసుకుపోతున్నాడా? ఇంకా బడాబాబుల దగ్గర పంపిస్తున్నాడా? లేకపోతే ఆ టీ న్యూస్ అధినేతల దగ్గర పంపిస్తున్నాడా? వీ డోంట్ నో. మేబీ వాడు ట్రై చేసి ఉండొచ్చు, ఈ అమ్మాయి రిజెక్ట్ చేసి ఉండొచ్చు, అది తట్టుకోలేకపోయి ఉండొచ్చు. వీ డోంట్ నో. పోలీసులు చెప్పాలి. ఆ కాల్ డేటాలు అన్ని తీసి అందరి టెస్ట్ మనీ తీసుకొని అందరి పోలీసులు చెప్పాలి ఇవన్నీ విషయాలు. వీ డోంట్ నో. కానీ కేటీఆర్ అని వచ్చిన కొడుకు ఈ రాయదాస్ మైండ్ సెట్ ఎట్లుందో, ఆర్ఎస్ ప్రవీణ్ గారి మైండ్ సెట్ ఎట్లుందో సేమ్ కేటీఆర్ గారి మైండ్ సెట్ ఎట్లా ఆడది కనిపిస్తే చాలు. వాళ్ళకి ఏం కావాలి? ఈ బీజేపీ బీఆర్ఎస్ ముండ కొడుకులకి. ఆమె డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే కంప్లీట్ డిఫరెంట్. మా అమ్మ దేవత అంటూ, మీ అమ్మ దేవత అన్నప్పుడు ఆమె కూడా స్త్రీ అన్నప్పుడు ఇంకో ఆమె కూడా అంతే కదరా అయ్యా. రైట్? ఆడమగ ఒకరి మధ్యలో వాళ్ళ యొక్క మనసులు కలిసి వాళ్ళు కలిసి ఉంటామో లేకపోతే ఇంకోటో అంటే అది రిలేషన్షిప్, అది వాళ్ళ ఇష్టం, ఇండివిజువల్ చాయిస్. కానీ ఏ ఆడది కనిపించినా అదే దృష్టితో చూస్తా. బెడ్రూమ్లో పండుకోవడానికి, లేకపోతే ఆ పండుకుంటే వచ్చిన పిల్లల్ని పెంచడానికి. బెడ్రూమ్, వంట రూమ్ తప్ప ఇంకా వేరే రూమ్కి పనికిరాదు అన్నట్టు మాట్లాడితే, ఆడవాళ్ళు విమానం నడుపుతున్నారు, రాకెట్లు నడుపుతున్నారు, ఏ సైంటిస్టులు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, మొగోడు చేసి అన్ని పనులు చేస్తారు కదా ఒక పిల్లలు కాదు తప్ప. మరి అట్లాంటప్పుడు సో కాబట్టి ఇక్కడ పూర్ణచంద్ర అనేటోడు స్త్రీలోలుడు. ఓకే, వాడికి ఫస్ట్ అది రిలేషన్షిప్ ఎండ్ చేసుకునేది లేదు. ఈమె దగ్గర లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏం లేడాడు, అది రాంగ్ మాట. అప్పుడప్పుడు వానికి కోరికలు వచ్చినప్పుడు వచ్చేటోడు, కొన్నిసార్లు ఉండేటోడు, కొన్నిసార్లు పని కానిచ్చి పోయేటోడు, అంతే. వాళ్ళ పాప చెప్తుంది కదా క్లియర్గా. ఆ ముందట ఉండే ఏమంటారు ముందట సెక్యూరిటీ గార్డు వాళ్ళు చెప్తారు కదా, అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఉండేటోడు, కొన్నిసార్లు ఉండకపోతుండే. అర్థమైతే లేదా? ఆడు చేయబట్టి మా అమ్మ నాతో 1% కూడా టైం స్పెండ్ చేయాలని చెప్తుంది కదా అమ్మాయి. 13-14 ఏళ్ళ పాపకి ఆమె పీరియడ్స్ గురించి కూడా పబ్లిక్ లో ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడొద్దు అని తెలియకుండా ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకంటే ఆమె మైండ్ ప్యూర్గా ఉంది. ఆమె మైండ్ లో కల్మషం లేదు, ఈ యొక్క విషయం లేదు. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులైనా ఎంత ఓపెన్గా వచ్చి ఎవరడిగినా అంత ఓపిక్గా బిడ్డ పోయిందన్న బాధ ఉన్నప్పటికీ అంత ఓపిక్గా ఎట్లా చెప్తున్నాడా శంకర్ అన్న వాళ్ళ అమ్మ శ్రీదేవి గారు? సో ఎవరి సచ్యలత ఎందుకు అనిపిస్తలేదా? వాడు లెటర్ రాసింది ఏంది? నాదేం తప్పు లేదు, అంత వాళ్ళదే తప్పు అని క్రియేట్ చేయడానికి, నా యొక్క తను చేసిన పాపాలను కడిగిపుచ్చుకోవడానికి ఆ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద నిందలు మోపుతున్నాడు. దానికి తోడు ఈ పోలీసు డాక్టర్ చెప్పండి మిత్రులారా, ఇంతవరకు ఇన్ని కేసులు చూసినాం కదా ఈ యొక్క ఊరేసుకునే కేసులు. సో ఏ కేసులన్నా ఈ కాళ్ళు, మీరు ఫోటో కూడా షేర్ చేసినాం కదా లాస్ట్ టైము. సో ఈ కాళ్ళు మోకాళ్ళు ఇట్లా అయిపోయి బెడ్కి అందుతేనాక ఎట్లా అది ఊరైతుంది? ముక్కులకెళ్ళి అంత రక్తం ఎందుకు వస్తుంది? నా స్ట్రాంగ్ బిలీఫ్, నా నమ్మకం ప్రకారం
నేను వేరియస్ ఇన్సిడెంట్స్ చూసిన దాన్ని బట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన ఆర్గ్యుమెంట్ అయింది. వీళ్ళ నాయన వెళ్ళిపోయినాకనే ఎప్పుడో అయింది ఇద్దరి మధ్యలో ఇన్సిడెంట్ అయ్యేకంటే ముందు. వాళ్ళ పాప స్కూల్కి పోయి ఇంకా రాలేదు. సో ఇద్దరి మధ్యలో భయంకరమైన ఆర్గ్యుమెంట్ అయింది. వీడు పెళ్లి చేసుకుంటాను, నాకు మోసం చేసినావు, నన్ను పెళ్లి చేసుకో, అజ్జయ్ అంటే నేను చేసుకోను. ఎట్లా చేసుకుంటాడు? వానికి ఆల్రెడీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాడు విడాకులు తీసుకోవాలి. నేను ఎట్లా చేసుకుంటాడు? చేసుకోలేడు. వాడిని చేసుకునే ఉద్దేశం లేదు. ఫస్ట్ థింగ్ అది విడగొట్టుకోవాలన్న ఆలోచన లేదు అక్కడ. అందుకే వాడు రెండు దిక్కులు ఇబ్బంది పడ్డాడు. ఈమె ద్వారా ఇబ్బంది పడ్డాడు, అక్కడ ఇబ్బంది పడ్డాడు. వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళు ఫ్యామిలీ ఈవెంట్ జరిగితే ఈమెను విలువ లేదు అంట. సో ఎందుకు విలువ లేదు? వాడు ఎట్లా పిలుస్తాడు? వాడికి ఏ హక్కు ఉంది? అది విడగొట్టుకుంటే కదా ఈడ రెండోది హక్కు ఉంటుంది. కాబట్టి ఇది ఉంపుడుగా అత్యంత అయిపోయాయి. సో కాబట్టి ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈమె అతన్ని ఆల్రెడీ హస్బెండ్ అనేసుకున్నది, కానీ లీగల్ గా డైవర్స్ తీసుకోవాలన్న ఆలోచన కూడా వానికి లేదు. అడగండి వాళ్ళ భార్యని చెప్తుంది. సో కాబట్టి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈమె కోరుతున్న దానికి వాడి ఆలోచనకి కంప్లీట్ భిన్నంగా ఉన్నప్పుడు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? కానప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది. నన్ను పెళ్లి చేసుకొని ఈమె అంటుంది, వాడు చేసుకోవడానికి వానికి అట్లాంటి ఆలోచన కూడా లేదు వానికి. వాడు ఏమైనా డైవర్స్ అప్లై చేసిండా? చూపెట్టండి లీగల్ డాక్యుమెంట్. సో అది రాంగ్ మాట. సో కాబట్టి వాడు ఆ అమ్మాయి యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకున్నాడు. ఆ అమ్మాయి మొండిపట్టు పట్టింది. సరే రా నాయన విడిపోతామని వాళ్ళ నాయనకి చెప్పినాక మళ్ళీ ఎందుకు చచ్చిపోతుంది ఆమె? వాళ్ళ డాడీ చెప్పిన ప్రకారం, శంకరన్న చెప్పిన ప్రకారం మా కూతురు పిలిచింది. ఇది వర్కౌట్ కాదు, నేను ఏదో వేరే మీటింగ్లు ఉంటే కూడా పిలిచింది. రా డాడీ పూర్ణచంద్రను మాట్లాడదాము, మేము విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పి అంత క్లారిటీ ఈసారి ఖచ్చితంగా ఇదే చెప్తున్నాం. డిసైడెడ్ ఫైనల్ అంటే సరే బిడ్డ నీ ఇష్టము, నువ్వు సంతోషంగా ఉండాలి కదా అని వాళ్ళ నాయన అంత క్లారిటీకి ఇచ్చినాక ఎందుకు చచ్చిపోతుంది ఆమె? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? నో వే. ఆమె చేసుకునే మెంటాలిటీ కాదు, ఆమె పెరిగిన వాతావరణం లేదు. ఫస్ట్ అయినప్పుడు, సెకండ్ అయినప్పుడు, ఒంటరిగా పిల్లల్ని పెంచుకునే సామర్థ్యం ఉన్నప్పుడు, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నప్పుడు, అభ్యుదయ భావాలున్న స్త్రీ ఎందుకు చేసుకుంటుంది? ఆమె సూసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే ఒకటి మోకాళ్ళు బెడ్ మీద ఆడుతున్నాయి, ఏ ఉరేసుకుంటే ముక్కులకి అట్లా రక్తం గారదు. ఓకే, కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. ఆమె ఇవన్నీ పబ్లిక్ లో పెడతా, వీని పేరు పెడతా, వీనికి డిఫేమ్ అవుతుంది, వీని బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని డెఫినెట్లీ వానికి ఆవేశంలో కోపం తట్టుకోలేక వాళ్ళిద్దరికి కొట్టుకున్నారు. వీడు చంపేసినాక దాన్ని మళ్ళీ వీని మీద కేసు అవుతుంది కాబట్టి దాన్ని ఆత్మహత్య క్రియేట్ చేయడానికి ఆ ఫ్యాన్కి లేచి వెళ్ళిపోయాడు. ఇది కానీ వాడు కానీ బీఆర్ఎస్ కానీ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది కాదు, తులసి చంద్ గారు ఇన్ని విషయాల మీద స్పందించడమే ఈ విషయం మీద మాట్లాడలేదే. మీరు చూడండి ఆమె ఛానల్ పోయి అన్ని ఏది పూజారి మీద దాడి జరిగితే కూడా అంత దూరం పోయి స్పందించే శ్యామ్ బ్రదర్, తెలంగాణ శ్యామ్ బ్రదర్ ఈ విషయం మీద మాట్లాడే, న్యాయం కావాలని అడగడే. అంటే దే ఆర్ ఆల్ కాంప్రమైజ్ విత్ బీఆర్ఎస్. ఆ డాక్టర్ గారు అబద్ధం చెప్తున్నాడు, ఆ రక్తం వస్తుందండి ఊరేసుకుంటే, అన్ని పిట్ట కథలు చెప్తున్నాడు. పోలీసు వాళ్ళు ఈ వాస్తవాలు బయట పెట్టాలి. అర్థమైందా? అంటే వాళ్ళు పైసలు ఉన్నాయి, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, వాస్తవాలు చెప్తే ఎవరి మీద దాడి చేస్తామని చెప్తున్నారు. లుచ్చ నా కొడుకులు. ఆడవాడు కౌశిక్ రెడ్డి గాడంట, గెల్లు గాడంట, దాడి చేస్తారంట. ఆడు తప్పు చెప్తే కేసేయరా? ఎందుకు దాడి చేస్తావు? ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో ఆ క్రమంలో అది చెప్పిన మీ కూతురు బ్యాడ్ టచ్ గురించి ఆరణ్య చెప్పింది. ముందే చెప్పిన, నేను అమ్మకి చెప్పిన, అందరికి చెప్పిన అంటున్నది. సో ఇక వాడంతా కామపిశాచి. చిన్న పిల్లల దగ్గర కూడా ఇంకా ఆర్గాన్స్ కూడా పూర్తిగా డెవలప్ కాదు, బ్రెయిన్ కూడా డెవలప్ కానీ ఆ అమ్మాయిలతోటి అట్లా బిహేవ్ చేస్తే వాడి మీద అప్పుడే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ ఇప్పుడు ఆరణ్య చెప్పినంత మాత్రాన అక్కడ ఎక్కడ ఆధారం లేదు కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉండదు. ఓకే, కాబట్టి అది నిజమా కాదా అని మనకు తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఒక పిల్లలు ఎప్పుడు కానీ వాళ్ళ సొంత తల్లి కానీ తండ్రి కాకుండా థర్డ్ పర్సన్ ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్లాగా లేకపోతే తండ్రిలాగా తల్లిలాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అది ఏ దేశంలో ఉన్నా సరే. అట్లాంటప్పుడు వీళ్ళు ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినాక అప్పుడు ప్రయారిటీస్ మారిపోతాయి. అప్పుడు చుట్టం లెక్కనే వస్తారు పిల్లలు కాబట్టి. సో పిల్లలు పెద్దగా దాకా డిఫరెంట్ ఉంటుంది. పిల్లలు ఒకసారి కాలేజీకి పోయడం స్టార్ట్ అయినాక డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఆడామగా కలిసి ఉండాలి. ఆమెకు పిల్లలు ఉండి ఇతనికి పిల్లలు ఉన్నారు అనుకుంటే బయట కలిసి ఆ థర్డ్ పర్సన్ స్టెప్ ఫాదర్ ఆర్ స్టెప్ మదర్ కి ఈ పిల్లలతోటి ఇంటరాక్షన్ లేకుండా చేసుకుంటే, మీరన్నా బయట కలుస్తారా?
లేకపోతే ఈ పాపనన్న ఆ పిల్లలనన్నా రెసిడెన్షియల్ వేస్తారా? కానీ మొత్తం మీద అయితే ఈ పిల్లలకి ఆ స్టెప్ ఫాదర్ కి స్టెప్ మదర్ కి ఇంటరాక్షన్ లేకుండా చేస్తే వీళ్ళ రిలేషన్షిప్ ఏమన్నా వర్కౌట్ అవుతుంది. లేదు అంటే పిల్లలు కాలేజీకి పోయినాక ఇక వాళ్ళు పెద్ద లేకపోతే పెళ్లి చేసుకొని పోయినాక అప్పుడు మీరు కలిసి ఉంటారా, అది వేరే లెక్క ఉంటుంది. కానీ పిల్లలకి స్టెప్ మదర్ కి స్టెప్ ఫాదర్ కి ఇంటరాక్షన్ లేకుండా చూసుకుంటే వాళ్ళ రిలేషన్షిప్ ఏదో కొనసాగుతుంది, అంటే కాంప్లికేషన్స్ లేకుండా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అది కూడా ఆమె డివోర్స్ అయిపోయి అతను డివోర్స్ అయిపోతే మళ్ళీ ఒక డివోర్స్ కాకపోతే వర్కౌట్ కాదు. ఓకే, సో ఇది కాబట్టి ఇక బ్యాడ్ టచ్ గురించి నిజమో కాదో మనకు తెలియదు, అది ఆధారాలు లేవు. ఆమె మాట్లాడినా అది ఆరోపణ లాగానే ఉంటుంది కానీ దానికి వ్యాలిడిటీ ఉండదు. ఓకే, అన్లెస్ యూ హ్యావ్ ద ఎవిడెన్స్. ఏది స్వప్న గురించి చెప్పిన. ఓకే, సో వాడు లెటర్ అదంతా కవర్ అప్. భార్య స్వప్న కానీ ఆ లెటర్ గురించి కేవలం వాడి నిర్దోషి అని వాడిని కాపాడే ప్రయత్నం తప్ప ఏం లేదు ఆడ. ఓకే, ఇది సో ఆమె ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఆమె పేరు స్వేచ్ఛా పూర్ణచందర్ అని ఏ రోజైతే రాసుకుందో ఆ రోజే ఆమె అతన్ని హస్బెండ్ లాగా అంగీకరించింది అని అర్థం. ఓకే, అతనితో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడపాలని అనుకుంది అని అర్థం. ప్లస్ వాళ్ళ డాడీ కానీ వాళ్ళ కూతురు చెప్తున్న ప్రకారం షీ హాజ్ బిగ్ డ్రీమ్స్ ఇన్ హర్ లైఫ్. పెద్ద కారు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద ఎవ్రీథింగ్ బిగ్ ఉండాలి ఈ యొక్క బడా బాబుల్లాగా. కాబట్టి వీడికి ఆ బీఆర్ఎస్ దోస్తుల ద్వారా వాడు దోసుకున్న దానికి వెళ్ళి వీనికి కూడా పైసలు బాగానే వచ్చినట్టున్నాయి, నేనే కాబోయే ఎమ్మెల్యే అని కూడా చెప్పిండంట ఆ శంకర్ అన్నకి. ఓకే, సో ఆ విధంగా ఆ సంతోషరావుకి పర్సనల్ అసిస్టెంట్ లెక్క ఉండి వాడు దోసుకున్న వాళ్ళకి వెళ్ళి వచ్చినాయి. వీడు ఫామ్ హౌస్ కట్టడానికి అక్కడ చెట్లు తేవడానికి ఈమెను తీసుకొని అక్కడ అరుణాచలము ఆంధ్రప్రదేశ్ అక్కడ ఏదో అది నర్సాపురం ఏదో ఉన్నది, రాజా ఏదో ఉంది, అది ఫేమస్ నర్సరీస్కి అక్కడికి పోయి చెట్లు తెచ్చి అది అంటే. కానీ వాడు మాత్రం ఈవెన్ ఉంపుడు గత్తలాగానే ఉంచుకుందాం అనుకున్నాడు, పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఆయనకు లేదు. ఫస్ట్ వైఫ్ని ఆమె డివోర్స్ తీసుకునే ఆలోచన కూడా మనకు లేదు. ఓకే, కానీ ఈ అమ్మాయి వాడిని నమ్మి మోసపోయింది. వాడు చెప్పిన తీపి వాడు ఎందుకు చెప్పిండంటే ఈమెను అనుభవించడానికి, చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి. ఎందుకంటే మన ఇక్కడ ఇది తెల్లగా అట్లా ఒక డిఫరెంట్ నార్త్ తక్కువ మంది ఉంటారు. ఓకే, ఏది ఇది కేటీఆర్ చెప్పిన స్ట్రెస్ అండ్ మెడిసిన్, ఇది ఒకటి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఏంటంటే మన దగ్గర నేను చాలాసార్లు చెప్పిన, అది ఎంతమంది అటెన్షన్ పే చేసి నాకు తెలియదు. ఈ అమ్మాయి వాళ్ళ పాప చెప్తున్న ప్రకారం ఇది అమ్మ యొక్క మెడిసిన్ తీసుకుంటుంది, స్ట్రెస్ మెడిసిన్ అంటే ఏంది, సైకియాట్రిస్ట్ మెడిసిన్. మన దగ్గర వచ్చిన దరిద్రం ఏంటంటే కథ ఏ ప్రాబ్లం వచ్చినా, టైంకి తినకపోయినా, బక్కగా అవుతున్నా, ఏ సమస్య ఉన్నా సైకియాట్రిస్ట్ దగ్గర పోతారు, ఆ మందులు ఇచ్చడం దగ్గర పోతారు. అరే బ్రెయిన్ కి మెడిసిన్ లేదు అయ్యా, బ్రెయిన్ కి మెడిసిన్ లేదు, అర్థమైందా? సో అది ఏ బ్రెయిన్ కి మెడిసిన్ ఇస్తే అది పండబెడుతుంది, బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది. అది పండబెడితే మిగతా బ్రెయిన్ చాలా యాక్టివిటీస్ చేస్తుంది. బ్రెయిన్ కంప్యూటర్ లాగా, బ్రెయిన్ చెప్తేనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ ఉంటే సైకోసమాటిక్ డిసీజెస్ వస్తాయి. అంటే బ్రెయిన్ చక్కగా పని చేయకపోతే, హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాకపోతే మీ బ్రెయిన్ ఇంకా వేరే చాలా రోగాలు వస్తాయి, బీపీలు, షుగర్లు, అనేక రోగాలు వస్తాయి. అర్థమైందా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా అనేక పీసీఓడి, ఇట్లా రకరకాల ఒబేసిటీ, ఇట్లా ఇది డయాబెటీస్, ఇట్లా అనేక రకాల రోగాలు వస్తాయి బ్రెయిన్ చక్కగా పని చేయకపోతే. కాబట్టి నువ్వు బ్రెయిన్ పని చేసేదాన్ని పండబెడుతున్నావు మందులు ఇచ్చి. పండబెట్టినప్పుడు నీ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గితే మిగతా అన్ని రోగాలు వస్తాయి. కాబట్టి సమస్య ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర కాదు, మందులు ఇచ్చడం దగ్గర. మందులు ఇచ్చేటోడికి లాస్ట్ ఆప్షన్. వాడి బ్రెయిన్ మొత్తం తప్పిపోయింది, వాడి లోకంలోనే ఉండలేడు, వాడు ఏడిపోతుండో వానికే తెలియదు, లేకపోతే అందరి మీద రాళ్ళు వేస్తూ విసిరిస్తున్నాడు, లేకపోతే ఆ యొక్క బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు. ఇక వాడి ఈ కాన్షియస్ ఈ హ్యూమన్ ఈ లోకంలో ఈ కాన్షియస్ లో లేడు అన్నప్పుడు ఆ కంప్లీట్ గా వాడి బ్రెయిన్ డిజార్డర్ అయిపోయింది అది అన్నప్పుడు వాడి ప్రాణం కాపాడడానికి, లేకపోతే మిగతా వాళ్ళకి నష్టం కాకుండా ఉండడానికి వాడిని వంట పెట్టాలి. అప్పుడు అప్పుడు మెడిసిన్ వేయాలి, అప్పుడు వంట పెడుతుంది. కానీ చిన్నదానికి పెద్దదానికి మెడిసిన్ వేయడం తప్పది. బ్రెయిన్ ఎట్లా పని చేస్తుంది? ఒక తెల్ల కాగితం మీద లేకపోతే ఒక రోడ్ వేసినట్టు, ప్రతి ఆలోచన ఒక రోడ్ వేసినట్టు. అట్లాంటి అనేక రోడ్లు ఉంటాయి, 2 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. న్యూరల్ పాత్ వేస్ అని వేస్తారు అన్నట్టు. అంటే ఈ ఆలోచనకు తగ్గట్టుగా ఒక గీత గీస్తారు. సో ఆ గీత తగ్గట్టుగా అట్లనే ప్రవర్తిస్తారు నెక్స్ట్ టైం కూడా. మరి ఆ గీత ఎట్లా మారాలి? ఎట్లా మారుతుంది? ఎట్లా వచ్చింది ఆ గీత? నీ ఆలోచన వల్ల వచ్చింది. నీ ఆలోచన మారితే గీత మారుతుంది. అంటే ఏం చేయాలి? ఆలోచన ఎట్లా మారాలి?
అంటే ముచ్చట చెప్పాలి. ముచ్చట చెప్పడం దగ్గర పోనరా అంటే మందులు ఇచ్చడం దగ్గర పోతారు. మందులు ఇచ్చడం దగ్గర పోతే పండ పెడుతుంది తప్ప ఏం లేదు. ఓకే, కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఏం లేదు. కాబట్టి నేనేమంటున్నా, దయచేసి సైకియాట్రిస్ట్ దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర పోండి, కౌన్సిలర్ దగ్గర పోండి, ముచ్చట చెప్పడం దగ్గర పోండి. ఎందుకంటే పెద్ద మనుషులే కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఇలా ఎవడు పెద్ద మనిషి అనే కాన్సెప్టే పోయింది కాబట్టి, అందరు దరిద్రులే అయింది కాబట్టి. సో మనకి ఏదైనా సమస్య వస్తే కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ ముచ్చట చెప్పడం దగ్గర ఉండి, మందులు ఇచ్చడం దగ్గర ఉండి. ముచ్చట చెప్పేటోడు వాడు ఎందుకంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుతాడు ముచ్చట చెప్పేటోడు కూడా. ఓకే, ముచ్చట అంటే ముచ్చట ఒకటే కాదు, ముచ్చటతో పాటు సైకలాజికల్ థెరపీ అంటారు. థెరపీ అంటే అటు మందులు కాకుండా అనేక రకాలుగా నీ మైండ్ని ఆ గీతాల్ని మార్చే ప్రయత్నం చేస్తారు. ఇటు చూడు అటు చూడు, ఎక్సర్సైజ్ చేయి, రకరకాలుగా, మందులు తప్ప, కెమికల్స్ తప్ప. ఓకే, సో ఆ విధంగా నీ యొక్క న్యూరల్ పాత్వేస్ ని మార్చే ప్రయత్నం చేస్తారు మాటల ద్వారా. మాటలు అనేది ఒకటి, మాటల్లో కాకుండా ఇంకా అట్లాంటి 24, 25 డిఫరెంట్ వేస్. మందులు కాకుండా మిగతా అన్ని చేస్తారు, కెమికల్స్ కాకుండా. ఓకే, ఏది డ్రగ్ ఈజ్ ఏ కెమికల్, ఆల్కహాల్ ఈజ్ ఏ మైండ్ ఆల్టరింగ్ కెమికల్స్, డ్రగ్ ఈజ్ ఏ కెమికల్, ఆల్కహాల్ ఈజ్ ఏ కెమికల్, కెఫీన్ ఈజ్ ఏ కెమికల్. టీలో అయినా కాఫీలో అయినా కెఫీనే ఉంటుంది. ఓకే, ఇవన్నీ మైండ్ ఆల్టరింగ్ చేస్తాయి, మైండ్ ని ఉద్రేకపరుస్తాయి, లేకపోతే పండబెడతాయి. ఓకే, బ్రెయిన్ యాక్టివిటీని పెంచడం వేస్తాయి, తగ్గిస్తాయి. అర్థమైందా? సో ఇవన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీటి వల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఇవన్నీ మంచిగా కావురా అని చెప్తారు. చిన్నపిల్లలకి ఎందుకు కాఫీ తాగొద్దు, ఎందుకు మందు తాగొద్దు ఎందుకు చెప్తారు? బికాస్ దర్ బ్రెయిన్ కెనాట్, అది ఇంకా ఫుల్లీ గ్రోన్ కాలేదు బ్రెయిన్. ఓకే, సో ఏది ఏమైనా నేను ఏమంటున్నా అంటే ఈ కెమికల్స్ వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. కెమికల్స్ వద్దు. సైకియాట్రిస్ట్ మెడిసిన్ అయినా ఇంకోటైనా ముచ్చట చెప్పేటోడు సైకలాజికల్ థెరపీ, సైకాలజిస్ట్ దగ్గరికి లేకపోతే కౌన్సిలర్ దగ్గరికి పోతే మనకి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. స్ట్రెస్ అయినా ఇంకోటైనా వాళ్ళకి. ఎందుకంటే ఆ రూట్ కాజ్ నీకు ఏ సమస్యకి ఎందుకు ఉంది, నువ్వు ఏ బిలీఫ్ సిస్టమ్ ఉంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఆ బిలీఫ్ సిస్టమ్ మారిస్తే నీ ఆలోచన మారే అవకాశం ఉంది. అట్లా రకరకాలుగా నీ సిచ్యువేషన్ అనలైజ్ చేసి దాని దగ్గర పరిష్కారం చూపెడతారు వాళ్ళు. చూపెట్టినప్పుడు ఆ స్ట్రెస్ నుంచి, ఆ సమస్య నుంచి పరిష్కారం దొరికినప్పుడు నీవు సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఇక్కడ ఈ స్వేచ్ఛ విషయంలో డెఫినెట్లీ వాళ్ళిద్దరు మరి ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుంది. లేదు అంటే ఆమె ఓవర్ డోస్ ఈ మెడిసిన్ వేసుకొని ఉంటుంది. ఆ మత్తులో ఉన్నప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం కాక ఆమెను చంపేసి ఆడ పైన కట్టేసి పోయినట్టు నాకు అనిపిస్తుంది. నా అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే. ఓకే, డెఫినెట్లీ వాడు చంపేసి ఉంటాడు. రెండోది, వాడు భార్యకు విడాకులు ఇవ్వాలని ఆలోచన వానికి లేదు, వాడు డైవర్స్ అప్లై చేయలేదు. వాడు కేవలం ఈ అమ్మాయికి మోసం చేసిండు, వాడిని గుడ్డిగా నమ్మి ఈమె మోసపోయింది. ఓకే, వాడు ఎందుకు నమ్మింది అంటే వాడు మాట్లాడిన తీపి మాటలు. రెండోది, వాడికి పైసల పరంగా గట్టుకున్నాడు కాబట్టి మనము పెద్ద లెవెల్లో సెటిల్ కావచ్చు, నా బిడ్డ మంచిగా ఒక ఉన్నతంగా బతుకుతుందనే ఆశతోటి ఆమె వానికి బెండ్ అయిపోయింది. ఓకే, వాడికి ఏం కావాలి, అందం ఉన్నది, అనుభవించాలి, తర్వాత కథ ఇక ఫ్యూచర్లో ఇక అది వర్కౌట్ అయితే ఓకే, అందరి దగ్గర వండబెట్టాలి, ఇక జర ముసలిది అయిపోతే వదిలేసిపోవాలి. ఓకే, లేకపోతే అట్లనే మెయింటైన్ చేయాలి. 2 ఇళ్ళు ఉంటాయి, లేకపోతే 4 ఇళ్ళు ఉంటాయి. సో ఇక్కడ ఈ స్వేచ్ఛ ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఎవరు నిజంగా జార్జి రెడ్డి వారసులు, ఎవరు ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్ళు, ఎవరు ఈ యొక్క చిల్లరకి కక్కుర్తికి అమ్ముడు పోతుర్రో. ఇవాళ నేను PDSU బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నా, ఈటల రాజేందర్ ఇవాళ మనువాద బ్రాహ్మణులకు సంకనాకుతుండో, ఎవడు మాదిగోళ్ళ కోసమే పుట్టినా అని చెప్పుకునే మందకృష్ణ మాదిగా ఏ పార్టీలు ఉన్నా బీజేపీ బ్రాహ్మణుల పార్టీకి ఓటేయమని చెప్తున్నాడో, ఈ చిల్లర గాడిద కొడుకులు ఎట్లయితున్నారో, ప్రగతిశీల భావాలు పోయి అన్ని చిల్లరకి అమ్ముడు పోతున్న గాడిద కొడుకులు ఎక్కువైపోయారు. ఓకే, ఈ PDSU అని పేరు చెప్పుకునే వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు, మెజారిటీ మంచిగానే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆపరేషన్ కగారులు చచ్చిపోతున్నారు జెన్యున్ వాళ్ళు. ఓకే, ఈ దొంగలు చిల్లర తీసుకొని ఎవరి పాట అని వాడుతున్నారు. ఓకే, డాక్టర్లు అబద్ధం చెప్తున్నారు. అక్కడ వాళ్ళ ఈ స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ ప్యూర్ ఉన్నారు, వాళ్ళ గురించి ఒక తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. చిన్న పిల్లని వదిలేసిపోయింది, వాళ్ళ పేరెంట్స్ పెంపకం తప్పు ఉంది. అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఎస్, ఈ ఏమంటారు ఈ దీంట్లో ఈ ఉద్యమాలకు పోయే దాంట్లో వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ ఆర్గనైజేషన్ లో పనిచేయలేరు కాబట్టి వాళ్ళకి ఒక అభ్యుదయ భావాలతోటి వాళ్ళు కొట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ యొక్క దగ్గరి సన్నిహితుల దగ్గర పెంచడం జరిగింది. 10వ తరగతి దాకా పెరిగింది అమ్మాయి. 10వ తరగతి తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళ దగ్గరనే ఉన్నది. సో ఎక్కడ నెగ్లెక్ట్ చేసినట్టు? వాళ్ళు దేశం కోసము ఒక ఆర్మీ జవాను పోయి ఆడ యుద్ధం చేస్తే మరి అక్కడ తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ పెంచుతారు కదా పిల్లల్ని. మరి ఆర్మీ జవాన్ తప్పు పడదామా? సో వాళ్ళు నమ్మిన భావాల కోసం వాళ్ళు కొట్లాడిరు అని చెప్పి బిడ్డ మీద ప్రేమ లేనట్ట. వాళ్ళ మీద ఆ పేరెంట్స్ మీద ఎలాంటి ఆరోపణ చేసినా అది చాలా మూర్ఖత్వం అది.
వాడి పాపాలను కప్పించుకోవడానికి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఇక బిగ్ టీ వాడు ఆర్టీ వాడు వానికి వ్యూస్ రావాలి కాబట్టి ఏ క్యాప్షన్ వాడితే ఆ క్యాప్షన్ పెట్టి చిన్న పిల్లల మీద కూడా నెగిటివ్ భావన వచ్చినట్టు చేయడము అది కరెక్ట్ కాదు. ఓకే, మీ కామెంట్స్ చదవండి. నీలా హరీష్ బ్రదర్, హాయ్, హలో, నమస్తే, వనక్కం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, నమస్తే బ్రదర్. ఓకే, నీలా హరీష్ బ్రదర్ ఏమంటున్నాడు? నీలా హరీష్ బ్రదర్, పూర్ణచందర్ రావు అసలు పూర్ణచందర్ నాయక్ అంటున్నారు. ఏ పేరు కరెక్ట్? పూర్ణచందర్ నాయక్ కరెక్ట్. ఆయన లంబాడా సామాజిక వర్గానికి చెందినవాడు. ఎవరు? నీలా హరీష్ బ్రదర్. ఏది ఏమైనా స్వేచ్ఛ కూతుర్ని కూడా లైంగిక వేధింపులు చేశాడనేది ఆ పాప చెప్పింది. వాడి మీద పోక్సో కేసు పెట్టారు. ఈ కేసు వల్ల బయటకు రావడం కష్టంగా ఉంటుందా? లీగల్ గా ఎలా ఉంటుంది? దీని గురించి చెప్పమిత్రం. ఆధారం ఉంటే కరెక్ట్, ఎందుకంటే షీఈస్ బిలో 18 కాబట్టి 18 ఏజ్, అండర్ ఏజ్ కాబట్టి డెఫినెట్లీ ఆమె ఇష్టంతో చేసినా తప్పే, నేరమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రెయిన్ ఫుల్లీ గ్రోన్ కాలేదు కాబట్టి ఆ డిస్క్రిషనరీ పవర్ ఉండదు కాబట్టి ఆ యొక్క ఏదైతే విచక్షణ అది తప్పు రైట్ అని ఆలోచించే ఉండేటువంటి బ్రెయిన్ సెంటర్స్ ఇంకా డెవలప్ కాలేదు. ఓకే, కాబట్టి ఆమె సరైన నిర్ణయం తీసుకోలేదు, పురుషుడైనా స్త్రీ అయినా. కాబట్టి అండర్ ఏజ్ ఉన్నప్పుడు, జీవనైలు ఉన్నప్పుడు ఏది వాళ్ళ ఇష్టంతో చేసినా అయిష్టంగా చేసినా అది నేరమే, ఒక అడల్ట్. ఇక ఫెల్లో అదర్ పర్సన్ ఆల్సో అండర్ ఏజ్, అది డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో కాబట్టి ఇప్పుడు అట్రాసిటీ ఒక ఎస్సీ అతను వేరే కులమైన తిడితే, వేరే కేటగిరీ అయినా తిడితే అది నేరం అవుతుంది. ఇంకో ఎస్సీ అతను తిడితే నేరం కాదు. ఓకే, సో కాబట్టి ఈ క్రమంలో ఇక్కడ ఈ అమ్మాయి చెప్తున్న దానికి ఏం ఆధారం ఉంది? రేపు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఏది నాకు ఇట్లా బ్యాడ్ టచ్ ఇది, అతను అంటాడు నేను అట్లా చేయలేదు, నేను నా కూతురు లెక్క చూసినా అంటాడు. హౌ ద జడ్జ్ కెన్ డిసైడ్? జడ్జ్ కెన్ ఓన్లీ ద లీగల్ సిస్టమ్ కెన్. ఒక జడ్జి తీర్పు ఏం చెప్తుంది? కోర్టు అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఒక న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? ఒక దోషికి శిక్ష వేయడం ఎంత ముఖ్యమో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరం అని చెప్తుంది. కాబట్టి వితౌట్ ఎవిడెన్స్ దే కెన్ నాట్ గివ్ ఎనీ వర్డిక్ట్. కాబట్టి ఎవిడెన్స్ కావాలి. ఈ అమ్మాయి దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? నథింగ్. సో కాబట్టి అది లీగల్గా ఆధారం లేకుండా చెల్లదు. కేవలం నోరుతోటి చెప్పిన దాన్ని బట్టి తీర్పు ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకా ఆమె మెచ్యూరిటీ లేనప్పుడు ఆమె తప్పు చెప్తుందేమో, అతన్ని సొంత తండ్రి లెక్క అంగీకరించట్లేదు కాబట్టి అతని మీద కోపం పెంచుకుంది కాబట్టి మా అమ్మ నాతో టైం స్పెండ్ చేయని ఇస్తలేదు కాబట్టి ఇతని మీద కోపం పెంచుకొని తప్పు చెప్తుందేమో. సో వీ డోంట్ నో. అంటే అన్లెస్ యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. ఇది ఫోక్సో విషయంలో. ఓకే, మిగతా విషయాల్లో మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే అతను అధికారికంగా ఎక్కడ డివోర్స్ తీసుకోవాలని ఆలోచన లేదు. అతను డివోర్స్ కూడా ఫైల్ చేయలేదు. ఫైల్ చేయకుండా ఇక్కడ ఇల్లీగల్ అఫేర్ ఎందుకు పెట్టుకున్నాం ఆమెతోటి? ఆమె స్వేచ్ఛా పూర్ణచందర్ అని రాసినప్పుడు అతన్ని నీ లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకునే ప్రయత్నం చేసింది. ప్లస్ వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్ అయిన విషయము ఆ శంకరన్నకి కానీ వాళ్ళ కూతురికి కానీ పూర్తి అవగాహన ఉంది. సో అప్పుడు వాళ్ళ యొక్క టెస్టిమనీ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక అధికారికంగా నువ్వు డివోర్స్ తీసుకోకుండా నీకు భార్యా పిల్లలు ఉండగా నీకు డివోర్స్ తీసుకునే ఉద్దేశం లేనప్పుడు ఈ అమ్మాయికి తప్పుడు మాటలు చెప్పి ఆ అమ్మాయి యొక్క జీవితంతో ఆడుకున్నావు అనేది అక్కడ ఆధారం ఉంది, టెస్టిమోనీ ఉంది. తప్పకుండా ఆ విషయంలో అతనికి శిక్ష పడే అవకాశం ఉంది, మోసం చేసిన అనే దాని మీద. ప్లస్ అదొకటి. రెండోది ఇక్కడ ఆమె ఆత్మహత్య నాకు చూస్తే అయితే హత్యలాగానే ఉంది, ఆత్మహత్యలాగా లేదు. నేను ఇంతవరకు చూసిన ఏ కేసులో కూడా ఈ ముక్కులకెళ్ళి రక్తం కాలేదు. అది కొట్లాడుకున్నప్పుడు గట్టి ఎత్తి మీద కొడితేనే అది రక్తం వస్తుంది, మామూలు గుట్టిగా రాదు ముక్కులకెళ్ళి. ఓకే, కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్స్, ఆ ఫోరెన్సిక్ విభాగాలు అన్ని కరెక్ట్ గా చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే అవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి. ఆమె మీద ఎక్కడెక్కడ వీని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అనేది. ఓకే, లేకపోతే వీడు గ్లౌజ్ ఏమైనా పెట్టుకొని చేసిండా మనకు తెలియదు. సో అది పోలీసులు చెప్పాలి. ఓకే, డెఫినెట్లీ అయితే అప్పుడు రెండు కేసులు అవుతాయి. ఒకటేమో మోసం చేసిన కేసు అవుతుంది, ఇంకోటేమో ఈ యొక్క క్రిమినల్ కేసు అవుతుంది. రెండు క్రిమినల్ కేసులే, కానీ ఇది ఒక మర్డర్ కేసు అవుతుంది. మర్డర్ అంటే బిగ్గర్ పనిష్మెంట్ ఉంటుంది. అది పూర్ణచంద్ర నాయక్ కరెక్ట్. లంబాడా సామాజిక వర్గం.
నీలా హరీశ్రావు, నేను కూడా అదే గమనిస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా దాని మీద వీడియో గట్టిగా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నా కూడా తప్పుడు వీడియోలు చేయడానికి ట్రై చేసింది. ఈమె 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 ట్వీట్ చేయగానే కేటీఆర్ స్పందిస్తాడు. ఏది అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, అధికారం ఉన్నప్పుడు అంటే అర్థం చేసుకోండి. ఓకే, సో ఎవరు తులసి చంద్ గారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇన్ని విషయాల మీద అంత స్పందించే అమ్మాయి ఎందుకు ఆమె వీడియోలో చూడండి, కేసీఆర్ మధ్య మధ్యలో చూపెట్టి ఆమె హైలైట్ గా చూపెడుతుంది. ఈమెది ఏది రాయలసీమ ఇది చిత్తూరులో జర్నలిజం చేసింది, ఈటీవీలో నుంచి పనిచేసింది. ఇక్కడ కర్నూలు అనుకుంటా, ఒంటి మామిడి ఆ పరిసర ప్రాంతాలు అనుకుంటా. వాళ్ళ హస్బెండ్ది ఖమ్మం అని చెప్పి అన్నది. సో ఖమ్మం అంటే లవ్ మ్యారేజ్. ఈమె పేరు తులసి ఇంటి పేరు ఏందో నాకు తెలియదు. వాళ్ళ హస్బెండ్ పేరు చందు. సో ఈమెనేమో హస్బెండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేసుకుంది, తులసి చంద్ అని పెట్టుకుంది. వాళ్ళ హస్బెండ్ ఏమో చందు తులసి అని పెట్టుకున్నాడు. ఓకే, అంటే వీళ్ళ ఒరిజినల్ ఇంటి పేర్లు ఏందో ఎవరికి తెలియదు. ఓకే, సో ఇద్దరు జర్నలిజం చేశారు అనుకుంటా. మరి ఆ స్క్రిప్ట్ వాళ్ళ హస్బెండ్ రాసిస్తాడా లేకపోతే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు రాసిస్తారా మనకు తెలియదు. సో ఆ స్క్రిప్ట్ని అయితే చూసుకుంటా ఏమంటారు దాని స్క్రోలింగ్ ఉంటుంది కదా, చూసుకుంటే చెప్తుంది. సో ఆ క్రమంలో ఏమన్నా చెప్పుకొని ఆమె కరెక్ట్ అనిపించింది, ఆమె చెప్పుకొని తప్పే, నేనేం తప్పు పడతలేను. కానీ బట్ వై ద డబుల్ స్టాండర్డ్స్ అన్ని విషయాల మీద నేనంటే ఒక విశ్లేషకుని అంటున్నా, లేకపోతే అందరి దొంగల కాంగ్రెస్ తక్కువ కాబట్టి కాంగ్రెస్ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఒక నమ్ముతున్నా కాబట్టి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఒక విశ్లేషించి నాకున్నటువంటి అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, నేను ఒక 20 ఏళ్ళు ఒక ప్రోగ్రామ్ అనలిస్ట్ గా, సాఫ్ట్వేర్ డెవలపర్ గా, ఒక టెక్ లీడ్ గా పనిచేసిన అనుభవం కావచ్చు, నేను చదువుకున్న చదువు కావచ్చు, ఏదైనా కారణం ఏదైనా నాకు కరెక్ట్ అనిపించింది నేను ప్రజలకు చెప్తున్నా. నేనేమి నాకు ఇదొకటి అదొకటి చెప్తలేను, టూ స్టాండర్డ్స్ చెప్పట్లేదు. కాంగ్రెస్ లో కూడా తప్పు ఉంటే తప్పు ఉంది రాయని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓకే, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ క్రమంలో తులసి గారు అట్లా చేస్తలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. అది కరెక్ట్ కాదు. అది ఈమెనే అంటలేను, ఈమెలాగా చాలా మంది తయారయ్యారు ఈ దొంగ జర్నలిస్టులు, ఫేక్ జర్నలిస్టులు. ఓకే, వ్యాపారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, అట్లాంటప్పుడు కండువ కప్పుకో తీర్మానం మళ్ళీ వాడు బీజేపీ కండువ కప్పుకుంటాడు, తులసి చంద్ గారు బీఆర్ఎస్ కండువ కప్పుకోరి, చెప్పుకోరి, ఏమన్నా చెప్పుకోరి, ఎవరికేదేంది ఈ జర్నలిస్ట్ వేషం ఎందుకు ఆలోచించడం. ఏది కేసీఆర్ కాంగ్రెస్ ఏడాది కూడా కాలేదు, ఏడాది నరైంది కానీ అలా 6 నెలలు ఎన్నికలకు వీకినాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పోయినాయి. ఆ 1 ఇయర్లో మనం ఎంత అయితే అంత మంచి చేసే ప్రయత్నం చేస్తే మనం ఏదో బురద వెళ్తారు, ఏదైనా పని చేస్తే అడ్డుపడతారు. కానీ అదే వాడు కేసీఆర్ 11 ఏళ్ళ నుంచి చేయకపోయినా తులసి చంద్కి ఏం బాధ కాదు, బీజేపీ వాడు 11 ఏళ్ళు చేయకపోయినా ఏం బాధ కాదు. వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? ఐ డు నాట్ అండర్స్టాండ్. మీ క్రెడిబిలిటీని మీరు ఓడగొట్టుకుంటున్నారు. మీరు ఏ టాలెంట్, మన టాలెంట్ని సక్రమంగా వాడితే ప్రకృతి సహకరిస్తుంది, అక్రమంగా వంకరగా వాడితే మన స్వార్థ ప్రయోజనాల కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే తప్పకుండా శిక్షలు పడతాయి. ఓకే, సో దాని మీద ఏమంటున్నారు నీలా హరీశ్రావు, నేను కూడా అదే గమనిస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా దాని మీద వీడియో గట్టిగా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నా కూడా తప్పుడు వీడియోలు చేయడానికి ట్రై చేసింది కరెక్ట్ బ్రదర్. అమీర్పేట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కోచింగ్ సెంటర్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళవే, వాటి గురించి వివరించలేదు. కరెక్ట్ బ్రదర్. కొంతమంది యూత్ కేటీఆర్ ఇచ్చే డబ్బుల కోసం ఫేక్ ప్రచారం చేయడానికి అమాయకపు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ మీద కేసులు, ఒకే ఉద్యోగాలు కూడా రాకుండా ఉండడానికి కుట్ర. మా తులసి చంద్ అక్క వీటి గురించి చెప్పదు. కరెక్ట్ బ్రదర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ ఇవాళ చూడండి గోరేటి వెంకన్న మీద ఇంటర్వ్యూలు చేస్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఇంటర్వ్యూలు చేస్తుంది, గమనించండి. ఓకే, ఏది నాన్ వేష్ గారి మీద ఇంటర్వ్యూ చేస్తుంది దాంతోటి. ఓకే, నేను అప్పుడు గద్దరన్న బిడ్డకి మనం టికెట్ ఇచ్చినాము, అదేది ఎన్నికలకి టికెట్ ఇచ్చినాం. బీఆర్ఎస్ తరపునేమో ఆ సాయన్న బిడ్డకి ఇచ్చారు, చచ్చిపోయిన ఆమెకి. సో ఇస్తే సాయన్న బిడ్డకి ఇంటర్వ్యూ చేసింది, ఈ గద్దరన్న బిడ్డకి చేయలే, మన వెన్నెల గారికి చేయకపోతే నేను ఈమె యూట్యూబ్ ఛానల్కి ట్యాగ్ చేసి నేను ఇది పెట్టిన, నేను ఎందుకు చేయవు అని చెప్పి గద్దరన్న బిడ్డకి. గదరన్న తోటి ఆ గతంలో ఇంటర్వ్యూలు చేసింది, గదరన్న వాళ్ళ వైఫ్ తోటి, ఆమె పేరు మర్చిపోతే, సో తల్లి పేరు. సో చేసింది. మరి గదరన్ననే కదా వీళ్ళందరికీ మా తాత మా గొప్పవాడు అని చెప్పుకుంటారు కదా, ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు. 6 బుల్లెట్లు దిగించుకున్నాడు కదా తాత. మరి తాత బిడ్డకి టికెట్ ఇస్తే మరి సంతోషంగా చేయాలి కదా ఇంటర్వ్యూ,
చేయలేదు. నేను ట్యాగ్ చేసి పెడితే అప్పుడు ఇక వేరే ఒక ఆయన డాక్టర్ ఉండే, సో ఆయన ఈ ట్యాగ్ చేస్తే ఆయనతో మీకు చెడ్డ పేరు వస్తుందని ఏం చెప్పిండో ఏం చేసిండో తెలియదు. కానీ సో ఆయన బీజేపీ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు. ఆ డాక్టర్ వేరే దేశంలో ఉంటాడు. సో ఏం చెప్పిండో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈమె నేను ట్యాగ్ చేసినాక వెన్నెల గారితో ఇంటర్వ్యూ చేసింది. కానీ ఆ సాయన్న బిడ్డతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆమె ముఖం చూడాలి, వెన్నెల గారితో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈమె ముఖం చూడాలి. ఎందుకు చేసింది ఇంటర్వ్యూ అనిపిస్తుంది నాకు. ఆమెతోటేమో నవ్వుకుంటా, సంతోషంగా, తుల్లుకుంటా, ఒక ఇంక్విజిటివ్ క్యూరియాసిటీ క్వశ్చన్స్ అడుక్కుంటా మంచిగా చేసింది. ఎవరితోటి? సాయన్న బిడ్డతోటి. ఓకే, అదే గద్దరాల బిడ్డతోటి ముఖం తొంపలాగా పెట్టుకొని ఆ యొక్క ఒక రకంగా ఏడుపు ముఖం పెట్టుకొని ఎందుకు చేసిందో మనకు తెలియదు. అది చేయకుండా బాగుండి అనిపించింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆమె బీఆర్ఎస్తో ఎక్కడైనా కుమ్మక్కైందా, చిల్లరన్నా, కేటీఆర్ గారు పైసలు ఇచ్చిండా, ఇంకేమన్నా అదన్న డౌట్ వస్తుంది. లేదు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ మీద పగ పెట్టుకున్నదా, ఐ డోంట్ నో. ఎందుకంటే ఈమె నేపథ్యము ఇది అక్కడ రాయలసీమ. ఓకే, వాళ్ళ హస్బెండ్ ఖమ్మం అని చెప్తున్నారు, కానీ నా అంచనా తెలంగాణ చెప్తారు. కానీ మెజారిటీ నాకు వచ్చిన వేరియస్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఖమ్మంలో 75% సెటిలర్సే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి అది తెలంగాణ ఉన్నప్పటికీ అక్కడ నివసిస్తున్న వాళ్ళ నేపథ్యము ఆంధ్రాకి సంబంధించిందే ఉంది. కాబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా ఆంధ్ర వాడే అయి ఉంటాడు కావచ్చు. అర్థమైందా? విశాఖపట్నంలో నావికా కేంద్రం ఉంటే ఈమెకు నొప్పి కాదు, తమిళనాడులో రాడార్ కేంద్రం ఉంటే నొప్పి కాదు, అది కూడా అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ. కానీ తెలంగాణలో ఉంటే గుడి, ఒక చిన్న గుడి ఉందో లేదో తెలియదు, రామలింగేశ్వర గుడి. ఆ గుడి పేరు మీద 3000 ఎకరాలు ఉంది. అది ఆ చెట్లు కొట్టేస్తున్నారు, గుండె, ఛాతి అన్ని కొట్టుకుంటుంది. అందరికంటే ఎక్కువ తులసి చంద్ర కొట్టుకుంటుంది. ఈమె ఏ న్యాయవాది ద్వారా న్యాయవాది ఆ కేసు ఆ విషయంలో కొట్లాడుతుండో ఆ న్యాయవాదిని మాట్లాడి చెప్తే ఆయన కన్విన్స్ అయ్యిండు. అన్న తులసి చంద్ర నాకు కూడా మిస్లీడ్ చేసిందని ఆ న్యాయవాది చెప్పి బాధపడ్డాడు నాతోటి. వాళ్ళు కాకుండా ఈ అరగోపాల్ సారు, సంజయ్ అక్క, విమలక్క, ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వీళ్ళందరితోటి ఈమె సీనియర్ జర్నలిస్ట్. మళ్ళీ ఈమెకు అవార్డు ఇచ్చింది కాంగ్రెసే. అప్పుడు మన ఈయన పేరు ఉండే కదా, ఆయన పేరు కేరళకి చెందిన ఆయన పేరు మర్చిపోతుంది నేను, ఆయన బుక్కులు రాసిండు చూడు ఆయన పేరు. సో ఆయన ఈమెకు అవార్డు కూడా ఇచ్చింది కాంగ్రెసే. మళ్ళీ అయినా కానీ కాంగ్రెస్ మీద ఎక్కడ లేని విషయం ఎందుకో నాకు తెలియదు. ఏం పాపం చేసిర్రా? ఇక స్వతంత్రం వచ్చిన 14 రాష్ట్రాలుంటే 28 అయినాయి, 29 చేసినాం. కాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఏం నష్టం చేసినాం? ఎవడు వెళ్ళిపోమంటలేడు కదా, తెలంగాణలో ఉండొచ్చు అంటారు కదా, మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు అంటారు కదా. మేము ఆంధ్రప్రదేశ్కి వస్తే మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? అయినా మేము చేస్తలేం కదా. అయినా ఎక్కడ లేని ఎందుకు ఈ యొక్క అహంకార ధోరణి, ఎందుకు ఇంత మా మీద ఒక హెజిమోని, ఆధిపత్య ధోరణి, ఎందుకు దోపిడీ ధోరణి, ఎందుకు? మేము కూడా అందరి లెక్కనే అమ్మకి పుట్టినాం కదా, మీరు పుట్టినట్టే. ఎందుకు మా మీద మీ ఆధిపత్యము? నో, వీ డు నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. అది అమీర్పేట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కోచింగ్ సెంటర్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళవే, వీటి గురించి వివరించలేదు. కరెక్ట్ బ్రదర్, అగ్రీ. I strongly believe Tulasi Chand garu made some kind of agreement with KTR garu. Okay. What kind of agreement? I don't know. వాడైతే కామపిశాచి, అది మాత్రం చెప్పగలుగుతా. ఇక అంతే. ఇక అది అలా ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అంటే మిగతా విషయాలు ఎవరెవరితో అనేది. జర్నలిస్ట్ రాకేష్ ఏమంటున్నారు? పూర్ణచంద్ర నాయక్ మాత్రమే ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశాడు. కరెక్ట్ బ్రదర్. రాకేష్ బ్రదర్. నీలా హరీష్ బ్రదర్ ఏమంటున్నావు? ఈ రోజు మధ్యాహ్నం నుంచి చాలా హ్యాపీగా ఉంది. బీజేపీలో బీసీ అని ఇక్కడ కాదు బ్రదర్, ఎన్నికల ముందు ఇక్కడ రాజస్థాన్ లో గెలిస్తే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తాడు, తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాడు, అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాడు. తెలంగాణ గెలవలేదు, గెలిచే అవకాశం కూడా లేదు. వాడు ఎవరిని బీజేపీకి అధ్యక్షుని చేసినా ఈడ రాదు. ఓకే, అది రేవంత్ రెడ్డి ఆ యొక్క బలహీన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ కొట్టాలన్న ఉద్దేశంలో బీఆర్ఎస్ ఒక్క టికెట్ రావద్దు అని అక్కడ ఉన్న ఓటు శాతాన్ని బట్టి అక్కడ కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని పెట్టేసి బీఆర్ఎస్ కొట్టాలని ఆయన బీజేపీకి సహకరించడం వల్ల 8 సీట్లు వచ్చినాయి. కానీ ఆడ బలమైన అభ్యర్థిని పెట్టి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. బీఆర్ఎస్కి 1-2 వచ్చేటి ఏమో కానీ మిగిలిన కాంగ్రెస్కి మాత్రం ఇంకెక్కువ వచ్చేటి. అర్థమైందా? కానీ ఆ రేవంత్ రెడ్డి పుణ్యం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. కానీ దానివల్ల కాంగ్రెస్కి నష్టం జరిగింది.
ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో డికే శివకుమార్ది కూడా సేమ్ స్టోరీ. ఇక్కడ కర్ణాటకలో మనకి ఒక 10 వచ్చి ఈడొక ఇంకో 6 వస్తే మనం గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం. ఇవాళ ఈ బాధ ఉండకపోతుండే కేంద్రంలో. సో వెరీ అన్ఫార్చునేట్. ఏది ఏమైనా బీజేపీ తెలంగాణ లేదు, వాళ్ళకి 1% లేదు. అయితే బీజేపీ ఉన్న 5-10% ఓట్లన్నా అది కూడా పట్టణాల అర్బన్లో ఆ ముస్లిమ్స్ ఎక్కువైన ఏరియాల్లో 5% ఎంత ఉంటే అది ఏమన్నా బీఆర్ఎస్ కొడాలి, లేదంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ కొడాలి. ఇంతే తప్ప అక్కడ క్యాండిడేట్ బలమైన అభ్యర్థి బలహీన అభ్యర్థిని బట్టి తప్ప బీజేపీకి ఇక్కడ తెలంగాణలో లేదు, రాదు. అది ఎన్ని కుట్రలు చేయి, ఎంతమంది హిందువులను చంపని, ఎంత ముస్లిమ్స్ అని ప్రచారం చేసినా ఇక్కడ రాదు. ఓకే, ఇక్కడ ఎడ్డోళ్ళు లేరు ప్రజలు. ఉత్తర భారతదేశంలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ అమాయకులు ఉన్నారు, ఎడ్డోళ్ళు ఉన్నారు, చదువుకోలు ఉన్నారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మోసం చేసి వాళ్ళని చేస్తావు, కానీ ఇక్కడ రాదు, సౌత్ ఇండియాలో రాదు. సో ఆ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి చాలా హ్యాపీగా ఉంది. బీజేపీలో బీసీ అని చివరికి ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బ్రాహ్మణ్ అంటున్నారు, ఎవరైనా సరే రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. పాపం బీజేపీ ఘోరంగా ఏడుస్తున్నారు. అది చూసి నాకు మామూలుగా నవ్వు రాలేదు. హైలైట్ ఏంటంటే పార్టీకి రాజీనామా చేశాడు, రాజాసింగ్ చేశాడు. నేను ఒక బీజేపీ బత్తాయి గారిని అడిగా, ఏమిరా మీ పరిస్థితి? మా కాంగ్రెస్ పార్టీలో పటేల్ గారు అధ్యక్ష పదవి ఓట్లు అడిగినప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చారు. 1950లో చనిపోయిన పటేల్ గారు 1951-52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ లో ఎలా ప్రధానమంత్రి అవుతారా? మీకు దీని గురించి తెలియక కాంగ్రెస్ వాళ్ళని నిందలు మోపారు. కాదు, అది కాంగ్రెస్ ఇంటర్నల్ విషయం కదా, అది వాళ్ళకేం సంబంధం? పటేల్ గారిని చేసినా, నెహ్రూ గారిని చేసినా అది కాంగ్రెస్ ఇంటర్నల్ కదా, వాళ్ళకేం సంబంధం? కాంగ్రెస్ చేసే పాలసీస్ మీద మాట్లాడాలి కదా. అంటే ఏదో ఒకటి పురదాలాలే దొంగ నా కొడుకు. నెహ్రూ గారిని కావాలని ప్రధానమంత్రి చేశారు అని గాంధీ గారిని తక్కువ చేసి మాట్లాడారు. అది ఇంటర్నల్ విషయము, అది అందులో ఉండే పాలిటిక్స్ ఉంటాయి, రకరకాల వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆయన యంగ్ ఉన్నాడు, ఆయనకు బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, కాబట్టి ఆయన చేసిండు. అలా పెద్ద విషయం ఏముంది అలా? ఈ కెన్ రిప్రజెంట్ అవర్ ఇండియా. ఆయన కూడా ఏం మామూలు మనిషి కాదు కదా, ఈయనకంటే ఎక్కువ పోరాడిండు. ఆయన యొక్క న్యాయవాద వృత్తి చేయాల్సిన దాన్ని వదిలేసి దేశం కోసం తన జీవితాన్ని అర్పించిండు కదా. ఆయన ఏం జాబ్ చేసిండు? ఏం చేయలేదు, న్యాయవాద వృత్తి చేయలేదు నెహ్రూ గారు. ఆయన 9 ఏళ్ళు జైలు జీతం గడిపిండు. ఇప్పటికి ఉంటుంది ఇది మన మహారాష్ట్రలో అహ్మద్ నగర్. అర్థమైందా? సో కాబట్టి ఆయన దేశం కోసం కష్టపడ్డాడు. ఆయనతో కంపేర్ చేస్తే పటేల్ గారు తక్కువ కష్టపడ్డారు. ఈయన ఎప్పుడు వచ్చిండు? ఈయన ఆ యొక్క గాంధీ గారు భారతదేశంకి వచ్చినాక ఆయన యొక్క ఖేడా రైతు ఉద్యమాలు చేస్తుంటే వాటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ ఫాలోవర్ గా మారిండు. అప్పుడు వచ్చిండు. ఈయన ఒక చాలా ఏజ్ అయినాక వచ్చిండు, 50-60 ఏళ్ళ తర్వాత. ఆయన అట్లా రాలే, 16-15 ఏళ్ళ నుంచే, చిన్నప్పటి నుంచే వాళ్ళ నాయన కూడా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాడు, ఈయన కూడా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాడు. ఆయన జీవితాన్ని అర్పించిండు నెహ్రూ గారు. 1929లోనే రావి నది ఒడ్డుకి భారతీయ జెండాను ఎగరేసి పూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించిండు, జనవరి 26, 1929. సో ఆయన జీవితాన్ని దేశం కోసం అర్పించిన వ్యక్తిని హీఈస్ మోర్ ఎలిజిబుల్, హీ హాస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. జైల్లో ఉన్నప్పుడు కూడా బిడ్డకు 30 లెటర్లు రాసిండు ప్రపంచ చరిత్ర గురించి. ఇలా ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసిండు, భారతదేశ చరిత్ర గురించి, భారతదేశం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నెహ్రూ గారు. హీఈస్ మోర్ ఎలిజిబుల్ దాన్ పటేల్ గారు. పటేల్ గారు ఇది కొంత ఏమంటారు, ఈ రైట్ భావజాలాలు ఉన్నాయి కొంత, ఈ యొక్క పివి నరసింహారావు గారి లెక్క. వీళ్ళ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది ఈ మనువాదుల మీద. అర్థమైందా? కానీ నెహ్రూ గారు అట్లా లేరు. ఆయనకు కూడా బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉంది అంబేద్కర్ గారి లాగా. అర్థమైందా? సో హీఈస్ మోర్ ఎలిజిబుల్. పటేల్ కంపేర్డ్ టు పటేల్ హీఈస్ మోర్ ఎలిజిబుల్. ఈజ్ యంగ్స్టర్. ఓకే, యొక్క ఏది అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, యొక్క ఏమంటారు సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ ఒక సిమిలర్ ఏజ్ గ్రూప్. వీళ్ళు పటేల్ అండ్ గాంధీ గారు ఒక 20 ఏళ్ళు పెద్దోళ్ళు, డిఫరెంట్ జనరేషన్. సో వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంది. సో నెహ్రూ గారు వాజ్ ద బెస్ట్ క్యాండిడేట్. తక్కువ చేసి మాట్లాడారు. మరి ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి గురించి ఏమంటావురా అంటే ఏడుస్తున్నాడు. ఇంకా బ్రదర్ నీలా హరీష్ బ్రదర్, రాజ్ బోడా మిత్రమా, ఆల్మోస్ట్ మన వాళ్ళు ఎక్కడో ఎంతో కొంత కరప్ట్ అయిపోయారు. లోతుగా సైంటిఫిక్ గా ఆలోచించే విధానం పోయింది. అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీకు చాలా బ్రాడ్ మైండ్ ఉంది. వీలైనంత వరకు యథార్థం చెబుతున్నారు. మీరు నిశ్చలమైన మనస్తత్వంలో ఉన్నారు. చాలా గొప్ప విషయం, మీరు గ్రేట్. మన వాళ్ళు ఎక్కడో అక్కడ పొల్యూట్ అవుతున్నారు. మనం చెప్తే అంగీకరించరు, తిరిగి మనపైనే వితండవాదం చేస్తారు.
ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. మన అంతరాత్మకి మనం మోసం చేసుకోలేము. ఇక మనం అంతరాత్మకి కూడా మోసం చేసుకొని బతికితే వాళ్ళు నా దృష్టిలో బతికినా సచ్చినట్టే, జీవోత్సవంగా నిన్ను నువ్వు మోసం చేసుకున్నాక ఎవరు చూడ, ఇప్పుడు వేరే వాళ్ళు చూసినప్పుడు మనం డిఫరెంట్గా బిహేవ్ చేస్తామో, ఎవరు చూడనప్పుడు నువ్వు ఎట్లుంటావో అది నీ నీ యొక్క ప్యూర్ ఇది నీ ఒరిజినాలిటీ. అంటే నువ్వు నీకు అంత నీ ఆత్మకి మోసం చేసుకొని అది అంటే నీ ఆత్మ లేకపోతే నువ్వు లేవు. నీ ఆత్మను మోసం చేసుకొని బతికితే నువ్వు చచ్చిపోయినట్టే. నీ ఆత్మ ఘోషిస్తుంది, నీ ఆత్మ దాని ఒరిజినల్ రూపంలో సంతోషంగా ఉండదు. అర్థమైందా? కాబట్టి చెవన్లాగా బతుకుతావా లేకపోతే నువ్వు నీ ఆత్మతృప్తిగా బతుకుతావా అనేది ఇండివిజువల్ చాయిస్. నేను ఎందుకు ఉండగలుగుతున్నా అట్లా అంటే ఒకే ఒక కారణం, నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు అంతే. నాకు పేరు కావాలి, నాకు ప్రతిష్ట కావాలి, నాకు డబ్బులు కావాలి, నేను కష్టపడకుండా ఏదో కావాలి అని నేను ఆశిస్తలేను. కాబట్టి అందరం బాగుండాలని ఒక ఆశ ఉన్నది. ఈ సృష్టిలో క్రియేట్ చేసిన అందరి కోసం, కొందరి కోసం కాదు. కాబట్టి అందరి కోసం రాకుండా అడ్డుపడుతున్నా లేక భాగవతాలు బయట పెడుతున్నాం. కాబట్టి నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు కాబట్టి నేను ఆ యొక్క ఇది ఇండిపెండెంట్గా మాట్లాడగలుగుతున్నా, వాస్తవాలు చెప్పగలుగుతున్నా. మనకి ఎక్కడో చోట ఎక్కడో 1% అన్న ఎక్కడో డబ్బులో పదవో ఇంకోటో పేరో ఇంకోటో స్వార్థం ఉన్నప్పుడు నేను మాట్లాడే విధానం మారిపోతుంది. సో అది ఎవరి వాళ్ళకి అద్దంలో చూసుకుంటే అర్థం కావాలి. మన ఆత్మ అనే అద్దాన్ని చూసుకుంటే ఎవరి వాళ్ళకి అర్థమవుతుంది. అది తులసి గారు చూసుకోవాలి ఇంటర్నల్గా, ఆమెకు తెలిసిపోతుంది. నా అంచనా ప్రకారం తులసి చందు అయినా మన తెలంగాణ శ్యామ్ ప్రసాద్ అయినా డెఫినెట్లీ ఏది బీఆర్ఎస్ తోటి ఏదో రకమైన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అది మోస్ట్లీ డబ్బులే అని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇక మహువా మీడియా ఆమె వనజ గారు మాత్రం ఆమె సీనియర్ జర్నలిస్టు, ఆమె డబ్బులకు అంత నీచంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ బట్ నా అంచనా ప్రకారం ఆమె ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలంతో ఆమె ఏమంటారు ఈ అంటే ఆమె ఆలోచన విధానం అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీ. దానివల్ల ఇది ఒక మధ్య మార్గము, ఒక సామ్యవాదము, ఒక సోషలిజాన్ని వీళ్ళు అంగీకరించే స్థాయిలో లేరు. కానీ ఆ లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం లెఫ్ట్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయి, కానీ వాటిలో కరప్షన్ ఉండి ఇప్పుడు ఇదే వనజ గారు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించగలుగుతుందా? ఈమెకు రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చెక్ చేయించుకోగలుగుతుందా? ఎందుకు చేయలేకపోతుంది? వై మనం అత్యంత హైలీ స్కిల్డ్ అయినటువంటి డాక్టర్లని, హైలీ ఎడ్యుకేటెడ్ అయినటువంటి, హైలీ ట్రైన్డ్ అయినటువంటి టీచర్లను పెట్టి ₹1,00,000 ఆల్మోస్ట్ ₹1,00,000 జీతం ఇచ్చి టీచర్లకు, డాక్టర్లకు ఇస్తుంటే ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో వాడు 20-30 వేల కంటే ఎక్కువ ఇవ్వనప్పుడు మరి నీ బిడ్డని నీ ప్రైవేట్కి పంపిస్తా అంటున్నావు కానీ గవర్నమెంట్కి పంపిస్తా అంటలేవు. ఎందుకని అంటే ఇక్కడ కరప్షన్ జరుగుతుంది. ఇక్కడ వీడికి హైలీ నాలెడ్జ్ ఉన్నా, టాలెంట్ ఉన్నా కానీ వీడికి మైండ్ కరప్ట్ ఉన్నది, వీడికి అబ్యూజివ్ మెంటాలిటీ ఉంది. కాబట్టి వీడిని ఎంత టాలెంట్ అయినా అక్కడ పనికి వస్తలేదు. కాబట్టి మన పిల్లల్ని ప్రైవేట్ అంత స్కిల్డ్ లేకుండా మనకు అక్కడికి పంపిస్తున్నాం. ఆ క్రెడిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ 100% ప్రభుత్వం చేస్తే అబ్యూజ్ జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ లేకపోతే ప్రైవేట్ వాళ్ళే మేనేజ్ చేసుకొని దాన్ని రెగ్యులేట్ చేస్తే సరిపోతుంది. కానీ వీళ్ళు అట్లా ఆలోచించరు. ఏ అభివృద్ధి జరగద్దు అంటారు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు. కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం అయితే లేదురా అయ్యా. అది ఎప్పుడో ఆ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అప్పుడు కొంత ఎప్పుడు వర్కౌట్ అవుతుంది నువ్వు చెప్పిన లెఫ్ట్ ఐడియాలజీ అంటే, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీ అంటే అందరూ తమ స్వార్థం లేనప్పుడు, అందరి కోసం ఆలోచించినప్పుడు వర్కౌట్ అవుతుంది. కానీ అట్లా ప్రాక్టికల్గా మనుషులు లేనప్పుడు అది 100% ఇంప్లిమెంటేషన్ సాధ్యం కాదు. కాబట్టి అది పేరుకే కమ్యూనిస్ట్ దేశాలు అంటారు కానీ అక్కడ ఈ ఏమంటారు ఈ వాళ్ళు డిఫైన్ చేసిన మార్క్సిజం, లెనినిజం అవన్నీ యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ అయితే లేవు. అది చైనా తీసుకోండి, రష్యా తీసుకోండి, నార్త్ కొరియా తీసుకోండి, ఇంకో దేశం తీసుకోండి, క్యూబా తీసుకోండి, పేరుకే అది కమ్యూనిస్ట్ దేశాలు కానీ అది లేదు పరిస్థితి. అంటే అర్థమైంది దాదాపు అంతటా సోషలిజమే నడుస్తున్నది, సామ్యవాదమే నడుస్తుంది. అంటే అర్థమైంది అందరి గురించి ఆలోచించి మనం పథకాలు చేస్తాం, కొందరి గురించే కాదు, అందరి బాగు కోసం మనం చేస్తాం అని చెప్పి ప్రైవేట్ని కంప్లీట్గా తీసేయం. సో కాబట్టి నా అంచనా ప్రకారం సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వనజ గారు షీ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీ ఆర్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ తప్ప ఆమెకు కాంగ్రెస్ మీద కోపం ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, అర్థమైందా? దానివల్ల ఇక ఆమె కూడా బీఆర్ఎస్తో కుమ్మక్కైతే ఇక నేనేం చేయలేను, నేను తలకాయ తీసుకుని ఏడని కొట్టుకుంటా. ఓకే,
సో ఎందుకంటే ఇక కంచే చేను వేస్తే కాపలా ఉండేది ఎవరు? ఇంత మంచి ఇప్పుడు సంధ్య అక్క ఉన్నది, విమల అక్క ఉన్నది, వీళ్ళు కూడా వాళ్ళైతే ఇప్పటివరకు అయితే అది పెద్దగా సంపాదన ఉండి ఒక ఉన్నతంగా పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నారని నేను అనుకోవట్లేదు. కృష్ణకుమార్ గారు ఇట్లాంటి వీళ్ళందరూ సమాజం బాగుండాలని కోరుకొని కష్టపడ్డ వాళ్ళు అని నేను ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక వాళ్ళు కూడా చిల్లర తీసుకొని వారు మూసుకుంటే ఇక నేను కంచే చేను వేస్తే కాపలా ఎవరు ఉంటారు? బాధపడడం తప్ప ఏం లేదు. ఆ ప్రకృతి మాతకి ప్రార్థించి వీళ్ళ బుద్ధులు కరప్ట్ కాకుండా ఉంచమని కోరుకోవడం తప్ప ఏం లేదు. ఓకే, ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతుంటే మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. అట్లనే మీ తరపున నిస్వార్థంగా ఎలాంటి ఏమంటారు సొంత పైత్యము ఒక స్వార్థ దాని ఒక రాంగ్ నరేషన్ కాకుండా ఉన్నది చెప్పడానికి నాకున్న అండర్స్టాండింగ్ నాకున్న స్కిల్ సెట్ని వాడి వాస్తవాలు చెప్పడానికి నా శత విధాల ప్రయత్నం చేస్తాను. ఓకే.